కళ్యాణి గారు నమస్కారం. మిమ్మల్ని అలా ఎందుకు పిలిచానంటే ఇంట్లో వాళ్ళు కళ్యాణి అని పిలుస్తానన్నారు కదా, సో నన్ను కూడా మీరు అంత క్లోజ్గా ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతో సో కెన్ ఐ కాల్ యూ యాజ్ ఏ తప్పకుండా, నాకు ఇష్టం కూడా. కానీ ఇన్నేళ్ల నా కెరియర్లో మొట్టమొదటిసారి మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. నేను కూడా ఇన్నేళ్ళ కెరీర్లో ఫస్ట్ టైం నేను మీకు ఇంటర్వ్యూ దుర్మార్గుడు టీఎన్ఆర్ చేసేసాడు. నేను విన్నదాంతో మొదలు పెడతాను. ఇప్పుడు రీసెంట్గా అప్కమింగ్ మీ ప్రాజెక్ట్ వస్తుందని ఏదో విన్నాను, దాని గురించి ఏమన్నా లీక్ చేస్తారా కొంచెం? డెఫినెట్లీ అండి. ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేస్తున్నానండి నా ఛానల్కి, ఉమామి మ్యూజిక్ అని నాకు ఒక మ్యూజిక్ ఛానల్ ఉంది. ఇట్స్ యూట్యూబ్ అండ్ బోత్. దాంట్లో ఫస్ట్ టైం దిస్ ఎ ట్రిబ్యూట్ టు ఎస్టరియర్స్ కంపోజర్స్ అండ్ మ్యూజిషియన్స్ అండి. వీళ్ళందరూ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు మ్యూజికల్గా, నేను విపరీతంగా అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. అండ్ నా మీద చాలా చాలా ఏమంటారు ప్రభావితం చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వాళ్ళ మీద నేను ఒక పాట చేసి ట్రిబ్యూట్ కింద రిలీజ్ చేస్తున్నానండి. జూలై 4th ఈ సాంగ్ రిలీజ్ అవుద్ది. దిస్ విల్ బీ ఇన్ 3 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. తెలుగులో అన్నయ్య రాశారండి, పాడిందేమో లిప్సిక. హిందీలో షాగున్ అని ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. షీ ఈజ్ ద సింగర్ అండ్ లిరిసిస్ట్ టూ. రెండు తనే చేసింది. అండ్ తమిళ్లో వచ్చి మదన్ కార్కి రాశారండి, అండ్ పద్మలత అని ఒక అమ్మాయి పాడింది. సో దిస్ ఈస్ ఈ ప్రాజెక్ట్, ఈ పాట నాకు చాలా ప్రెషియస్, చాలా ప్రేమతోటి, చాలా ఇష్టంతో బయటికి మీ అందరికీ వినిపించబోతున్నాను నేను. మీ అందరికీ, విన్న వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ కూడా అది నచ్చుతుందని చాలా చాలా నమ్మకంగా ఉందండి నాకు. ఇట్ విల్ బీ వెరీ సూదింగ్, వెరీ నైస్, వెరీ మెలోడియస్. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు? మాకు కాంపిటీషన్ మీరు? మీది వేరు, నాది వేరు. నాది కేవలం పాటల్ని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసిన ఛానల్ అండి నాది. దాంట్లో ఇంక వేరే ఎటువంటివి ఉండవు. జస్ట్ అంటే మ్యూజిక్ సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటాయి, కన్వర్సేషన్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ మోస్ట్లీ ఇట్స్ అబౌట్ సాంగ్స్, మై ఓన్ సాంగ్స్ అండి. అది భక్తి పాటలు కావచ్చు, రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, ఎటువంటి పాటలైనా సరే ఆ పాటలు నేను సొంతంగా చేసుకోవాలి. సినిమాలతో సంబంధం లేకుండా, సినిమా నుంచి వచ్చే అవకాశాలకి దానికి సంబంధం లేకుండా నా పాటలు ఎప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి ఏదో రూపంలో అనే ఉద్దేశంలోంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అదే నేను గీతా మాధురి ఎపిసోడ్ కూడా చూసాను. దట్ వాస్ ద బిగినింగ్ ఎపిసోడ్ అండి. తను నేను అడిగాను, నా ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ కింద నువ్వు వస్తావని చెప్తే షీ అబ్లైజ్డ్ అండ్ షీ డిడ్ దట్. మిమ్మల్ని చూస్తుంటే మీ పక్కనే నాకు కీరవాణి గారు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంత సిమిలర్గా ఉన్నారు ఇద్దరు. మీరు చెప్పకపోయినా ఎవరైనా అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినా కూడా, అంటే మీరు ఇద్దరు మీ రంగాల్లో కాకుండా లేదా చిన్నపిల్లని తీసుకొచ్చినా మీ ఇద్దరిని చూస్తే ఖచ్చితంగా బ్రదర్స్ ని ఎవరైనా చెప్పేస్తారు, అలా ఉన్నారు. ఈవెన్ వాయిస్ కూడా కదా, వాయిస్ కూడా. మా అమ్మగారికి ఇప్పటికీ కూడా అంటే ఉన్నప్పుడు చాలా, నేను వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఉన్నారనుకోండి ఇంట్లో, కీరవాణి అని అన్నయ్య వచ్చేయడమో అని అనుకుని. సో అంత సిమిలారిటీస్ ఉంటాయండి వాయిస్లో కూడా. అవును, మీ ఇంటర్వ్యూలు అన్నీ చూసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మీ పాటల్లోనేమో చాలా చక్కటి మెలోడీ ఉంటుంది, ప్రతి పదం అర్థమయ్యేలాగా తెలుగుదనానికి చాలా దగ్గరగా ఉంటుంది మీ మ్యూజిక్ కానీ ఇచ్చిన లిరిక్స్ కానీ అన్నీ కూడా. అయితే మీ పర్సనాలిటీ చూస్తేనేమో దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఎలా అండి? ఎలా ఉంటుందండి? అంటే మీరు చాలా రెబల్ క్యాండిడేట్ అనిపిస్తారు నాకు. రెబల్, ఓకే, ఒప్పుకుంటారా? అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు. అంటే అయ్యుండొచ్చు కాకపోవచ్చు అన్నది ఇప్పుడు కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాను, ఎందుకైనా మంచిదని కదా. నిజంగా నాకు మీ ఇన్స్టాని ఫాలో అవుతూ ఉంటాం, మీ ఇన్స్టాని. బట్ చాలా చక్కగా మీ ఫ్యామిలీ ఫోటోని భలే పెడుతుంటారు మీ వీడియోలు చూసినప్పుడల్లా. ఈ రోజుల్లో ఎస్పెషలీ ఎవరి సుఖాన్ని, ఎవరి సంతోషాన్ని వాళ్ళు సెగ్రిగేట్ చేసేసుకుని ఎవరి జీవితాలు వాళ్ళు అన్నట్టు ఉన్నాయి. మీరు చూస్తే మాత్రం ఇంకా చాలా ఫ్యామిలీ మెన్గా ఉన్నారు. కారణం అని అడగచ్చా? కారణం పరస్పరం ప్రేమ అండి, ఇది పరస్పరం రెస్పెక్ట్. ఒకరి పట్ల ఒకరికి ఇష్టం. ఇల్లు అంటే ఇష్టపడాలి. ఇల్లు అంటే ఎవరు కదండి, భార్య, పిల్లలు, వాట్ ఎవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. వీటిలో మీకు అత్యంత సాటిస్ఫాక్షను, అత్యంత ఏమంటారు రెస్పెక్ట్, ప్రేమ దొరుకుతున్నప్పుడు అండి, దట్ విల్ ఆటోమేటిక్లీ బికమ్ యువర్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. ఫర్ మీ హోమ్ ఈజ్ మై ప్రయారిటీ. అది అందంగా కనపడాలి, అందంగా ఉండటానికి గాను కెరీర్ నాకు సెకండ్ ప్రయారిటీ అవుద్దండి. కెరీర్ ఉంటే మిగతా కొన్ని సుఖాలు
సంతోషం అన్నది హృదయానికి మనసుకి సంబంధించింది, సుఖం అన్నది అవుట్ సైడ్ మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించింది. సో రెండు బాగుండాలంటే కొంచెం కెరీర్ కూడా బాగుండాలి. కాబట్టి కెరీర్ బాగుండాలని కోరుకుంటాను నేను, అంతవరకు అంటే. బట్ మై ప్రయారిటీ ఇస్ మై హోమ్ ఆల్వేస్. కానీ ఆల్మోస్ట్ ఒక 20 years అయిందా సార్? 21 years అయింది నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి. మీ కెరీర్ చూస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకటి చేశారా అన్నట్టుగా. అవునండి. అంటే 20 ఏళ్లలో 21. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు మీరు? అస్సలు ఏం చేయనండి నేను. విపరీతమైన ఖాళీ అంటే అంటే కరెక్ట్ చెప్పినట్టు దొల్లడానికే కదా. దొల్లడం ఇష్టం నాకు నిజంగా. అలా ఖాళీగా పడి, అది ఖాళీ అని అనుకోనండి, ఇట్స్ ఎన్ ప్రశాంతమైన టైం అది. చాలా మంది మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారని అడుగుతూ ఉంటారు కదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఖాళీగా ఉన్నాను నువ్వెలా డిసైడ్ అవుతున్నావు? నేను ఏం చేస్తే నువ్వు ఖాళీగా లేనట్టు నువ్వు అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు క్లారిటీ కావాలి. అంటే రోజు వెళ్ళి నేను సంపాదిస్తూ పని చేస్తూ మ్యూజిక్ చేస్తూ ఉంటే నేను బిజీగా ఉన్నట్ట? ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్ అండ్ ఆక్యుపైడ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి, ఇంక్లూడింగ్ మై స్లీప్. ఇన్ మై స్లీప్ ప్రతిదీ నాకు వ్యాపకంతో సమానం, ప్రతిదీ వ్యాపకమే. మ్యూజిక్ చేయడం, రికార్డింగ్ థియేటర్స్కి వెళ్ళి పాటలు రికార్డ్ చేయడం అన్నది అదొక వ్యాపకం, అదొక పని. ఇంట్లో ఉండటం అదొక హాయి, అదొక పని. నేల మీద ప్రశాంతంగా పడుకున్నా మనం చేయాల్సిన ఆలోచన నడుస్తూనే నేను అది కోరుకుంటున్నానేమో అలాగా. సో అది నా పని, అది నాకు ఇష్టమైన పని. నాకు ఇష్టమైన పనులు చాలా ఉంటాయండి. స్వీట్స్ తింటాం నాకు ఇష్టమైన పని, సినిమాలు చూడడం ఇష్టమైన పని, గాసిప్స్ చెప్పడం ఇష్టమైన పని. అవునా? గాసిప్స్ వినడం చెప్పడం మనిషి నైజం అంటే అది. ఎక్కడో చోట ఏదో రూపంలో ఎంతో కొంత ఇంటెన్సిటీలో యూ టాక్ అబౌట్ అదర్స్, దట్ వన్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అది. ఇంట్లో మయూర్తో ఆడుకోవడం, మయూర్తో స్పెండ్ చేయడం, ఉమ్మతో స్పెండ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా దే కమ్ అండర్ యువర్ లైఫ్ అండి. టోటల్ అంటే మీరు చేసే పనులతో సమానం అదంతా కూడా. సో పని అంటే మీరు ఏం సినిమాలు చేస్తున్నారు అదొకటే కాదు పని అంటే. పని అంటే ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇవన్నీ పనులు, ఇవన్నీ కలిపే నా లైఫ్, ఇవన్నీ కలిపి ఒక డే. ఈ మధ్య ఎక్కువ హెల్త్ కాన్షియస్ అయ్యారా సార్? కాన్షియస్గా లేకపోయి ఉంటే ఇంకా విపరీతంగా లావ్ అయిపోదు ఉండేవాడిని. ఈ మధ్యన లాస్ట్ 2 months 3 monthsలో ఒక డైట్ చేశానండి. దేర్ ఐ లాస్ట్ సమ్ కిలోస్. ఇంతకీ ఏ డైట్ చేశారు చెప్పండి, మనకి బోల్డ్ అండ్ డైట్స్ ఉన్నాయి. డాక్టర్ వినీలా గారు పేరు విన్నారా ఎప్పుడైనా? వినీలా, ఆవిడ దగ్గరికి వెళ్ళడం తటస్థించింది. ఆవిడ చెప్పిన డైట్ ఫాలో అయ్యాను నేను. అవునా? 2 months చేశానంటే 2 monthsలో ఐ రిడ్యూస్డ్ సఫిషియంట్ వెయిట్. అంటే చాలా స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది? చాలా అంటే చాలా తక్కువ అండి డైట్. ఎనీ డైట్, అసలు డైట్ అన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లైఫ్ లాంగ్ మీకు నచ్చింది తింటూ ఏదైనా సరే అత్యంత తక్కువ, లిమిటెడ్. అంటే ఇంకా ఆకలేస్తుంది, ఇంకొంచెం టెంప్టేషన్ వస్తుంది కదండి, ఇంకొక మళ్ళీ కావాలి అని. అది మీరు రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే కనుక లైఫ్ లాంగ్ యూ విల్ బి వెరీ హెల్దీ అండ్ ఫిట్. ఇది చేయక మనం మధ్యలో ఎక్కడో లావిపోతాం, సడన్గా భయం వేసేస్తుంది. భయం వేసి 2-3 monthsలో సడన్గా తగ్గిపోవాలని కోరుకుంటామండి. ఇట్స్ నాట్ 3 or 6 months గోల్ అండి, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. మనం బతుకున్నంత కాలం చేయవలసిన పని, అది బాధ్యత. మీ ఉద్దేశ ప్రకారం ఉన్న దాంట్లో బతకడం అని అంటే నాకు ఇది చాలు అని అంటే డెవలప్మెంట్ ఉండదు, మళ్ళీ ఇది కాదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటే అది అత్యాస కూడా అయ్యే అవకాశం ఉంటుంది సమ్ టైమ్స్. దీన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్లీ ఉన్న దాంట్లో బతకడం అని అంటే ఏంటి మీ దృష్టి? ఉన్న దాంట్లో బతకడం తప్పండి, ఉన్న దాంట్లో బతకడం కాదు, ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం. ఉన్న దాంట్లో సరిపెట్టేసుకోవడం వేరండి. నాకు ఇది చాలు అని సరిపెట్టుకోవడం కూడా తప్పేం కాదు, అది వాళ్ళ చాయిస్. మనం ఎవరు జడ్జ్ చేయడానికి? నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఇంకా సాధించాలన్నది మనం నిర్ణయిస్తూ ఉంటామండి తెలియకుండా. అందుకని స్టాగ్నెంట్ అన్న మాట వచ్చింది మీ దగ్గర నుంచి. ఆగిపోవడం అని మీరు అనుకుంటున్నారు, ఆగిపోవడం కాదు, నా డెస్టినేషన్ రీచ్ అయిపోయింది, నేను ఐఎమ్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐ ఎర్న్ అన్నది వాడు అనుకుంటున్నారేమో అని మనకు తెలియదు కదండి. సో అందుకని వి కాంట్, అంటే మన అవతల జీవితాలను కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి డబ్బు సంపాదన బట్టి మనం జడ్జ్ చేయకూడదండి ఎప్పుడు కూడా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చాయిసెస్ వాళ్ళది. వాళ్ళ చాయిస్ ప్రకారం హీఈస్ హ్యాపీ విత్ ఇన్ హిస్ స్పేస్ ఆర్ నాట్ అన్నది మనం వాళ్ళ షూస్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. సో అందుకని నేను ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం అన్నది ఉమా నాకు పెళ్ళైన తర్వాత నాకు గ్రాడ్యువల్, అంటే ఇమీడియట్గా కాదు కానండి, కొత్తలో చాలా దుబారా మనిషిని నేను. అంటే స్పెండ్ థ్రిఫ్ట్ని, డబ్బు సంపాదించాలని కోరుకున్నా డబ్బు పట్ల రెస్పెక్ట్ లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. నాకు ప్రేమ కాదు, రెస్పెక్ట్ ఉండాలి. దానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి,
పొదుపు చేసుకోవాలండి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. వచ్చిన దాన్ని వెంటనే ద్వారా చేసి వెంటనే ఐఫోన్లో గాడిగుడ్లు ఇంకోటి స్పెండ్ చేసేసి దులపరించేసుకోకూడదు లైఫ్. అటువంటి క్యారెక్టర్ నాది ఒకప్పుడు. అది గ్రాడ్యువల్గా ఉమా నాకు నేర్పింది ఎలా బతకాలి. ఒకవేళ రేపొద్దున సినిమాలు ఆగిపోయినాయి, మనకి కెరీర్ లేదు అనుకున్నప్పుడు కూడా మన యొక్క ఆనందం సంతోషం ఆగిపోకూడదు. కరెక్ట్. ఇవన్నీ ఉండాలంటే ముందు జాగ్రత్త ఉండాలి, లేకపోతే తక్కువ దాంతో ఎలాగ హాయిగా బతకచ్చు. సంతోషం అన్నది అందుకు నేను లోపల సంబంధించింది, కరెక్ట్. సుఖం అన్నది డబ్బుకు సంబంధించింది. ఎగ్జాక్ట్లీ. సో అది లేకపోయినా సంతోషంగా ఎలా బతకచ్చు అన్నది నేను ఆ కాన్సెప్ట్ నేను పెళ్ళైన తర్వాత ఉమెన్ చూసి నేర్చుకున్న విషయం అండి. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హెర్. అయితే మేలిగు లేదు మీకు అసలు? మేలుగా అసలు లేదండి. ఎందుకంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలను ఉమ్మగారి గురించి చెప్పుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా టాపిక్ వస్తూనే ఉంటుంది. సో నాకేమనిపిస్తుంది అంటే సమ్టైమ్స్ క్రెడిట్ ఎప్పుడు కూడా వైఫ్కి ఇవ్వడం అనేది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారా మగవాళ్ళు? అదేం లేదండి. అంటే మనం ఎంతో చాలా తక్కువ మందిని చూస్తాం కదండి. ఆ తక్కువ ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ముందు అండి వెనకాల అండి ఎందుకు చెప్పండి? వెస్ట్ గోదావరి, మా గోదావరి జిల్లా కదా, ఈస్ట్ గోదావరి అండి అండి అంటారు, వస్తుంది అలాగా. అంటే ఇక్కడే కాదులేండి, జనరల్ గా మీరు అన్ని ఇంటర్వ్యూలో కూడా చివరిన అండి అని లేకపోతే మీరు సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు నేను కాన్షియస్ అవుతాను అనవసరం. వద్దు, మీరు మీ ఫ్లో నడిచండి. వీఆర్ నాట్ బ్రాట్ అప్ ఇన్ సచ్ వేస్. అదేం లేదు, నాకే కదండి, మా ఇంట్లో ఎవరికి అలా లేదని అనుకుంటున్నాను. లేదు, వి రెస్పెక్ట్. అబ్సల్యూట్లీ. ఈవెన్ ఎవరు మన విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎంత భక్తి ఉందో అసలు అంతే రెస్పెక్ట్ ఇస్తారు అవతల మన వ్యక్తికి. అంటే జంటర్తో సంబంధం లేకుండా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. అది నేను మీ అందరిలోనూ యాక్చువల్లీ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా చూసినప్పుడు అది ఈజీగా గుర్తిస్తారు జనాలు. డెఫినెట్లీ. మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? మార్నింగ్ ఇడ్లీ తినొచ్చానండి. రైట్. మీ ఇంటర్వ్యూ అప్పుడు అనుకుంటా, ఐ థింక్ మా ఎడిటర్ అన్నాడు, ఆయన గడ్డ ఉంటుందండి దావత్తులో ఉంటుందండి ఇలాగా అని. దావత్ భలే ఉందండి కంపారిజన్. నిజంగా నాకు తర్వాత చూసి నిన్ననే కొన్ని ఇంటర్వ్యూలు చూసాను, రాత్రి 1:30 వరకు చూసినప్పుడు, అవును కరెక్టే కదా నిజంగా దావత్తులోనే ఉందని మళ్ళీ అప్పుడు పెట్టాము ఎడిటర్కి. అవునండి మీరు చెప్పింది కరెక్టే, దావత్తులోనే ఉంది మేడం. అదే కదా సార్, కళ్ళు కూడా చూడండి చాలా బాగుంటాయి సార్ కళ్ళు అన్నాడు. నిజం అది కూడా కరెక్టే అని అనిపించింది. మీరు ఎప్పుడైనా చూసారా ఆయన కళ్ళు? బట్ రియలీ గుడ్ సార్. మీ ఎవరి అమ్మ గారి కళ్ళ ఉండొచ్చండి. అమ్మ దగ్గర నుంచి అమ్మ పోలికండి. ఆలు టమాటా కాకుండా ఇంకేమన్నా వంటలు నేర్చుకున్నారా? వంటలు చేయడం నాకు అసలు ఇష్టం లేదండి. దాని మీద అసలు నాకు అవునా నాకు ఉమా అందంగా చేసి పెడతా ఉంటుందండి. అత్యంత షీఈ్ ఎ గ్రేట్ కుక్ అసలు. ఓకే, గ్రేట్ కుక్ అండ్ షీ కుక్స్ విత్ అట్మోస్ట్ లవ్ అండి. రెసిపీ రాసుకొని చేసిన వంటలు అంత బాగోవు. మీకు ప్రతి పూట ప్రతి క్షణం మీరు ఎవరికి వడ్డిస్తున్నారు, అది ఎవరు తినబోతున్నారు అన్నది కౌంట్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీథింగ్ అది దాన్ని దృష్టిలో పెట్టుకుని వంట చేసినప్పుడు ఆ వంటకి ఏర్పడిన రుచి ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అది ఆ రకంగా నేను చాలా అదృష్టవంతండి. మా అమ్మగారిని అంటూ ఉండేవారండి, అందులోకి నువ్వు చాలా అదృష్టవంతుడురా, ఉమా చాలా బాగా చేస్తుంది వంటలు అని అమ్మ అంటూ ఉండేదండి. నాన్ వెజ్. కానీ మీకు చాలా భక్తి ఉందని విన్నానండి. అంటే ఏ స్థాయి భక్తో తెలుసుకోవచ్చా నేను? స్థాయి ఎలా చెప్తామండి, అంటే అలా కాదు, వినండి, ఉపవాసాలు ఉండి ఓ ప్రదక్షిణాలు చేసేసి ఆ టైపు భక్త అంటే మరి ఇయర్స్ టుగెదర్ అంటే బ్యాక్ వెళ్ళినప్పుడు అటువంటి భక్తి, అటువంటి రాక్షసమైన భక్తి, మరి భయంకరమైన భక్తి నాది. అవునా? నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే. మెట్లు ఎక్కి వెళ్ళడం అన్నది చాలాసార్లు ఎక్కాను. అంటే దగ్గరగా ఒక 40 టైమ్స్ ఎక్కుంటానండి. ఈ 40 టైమ్స్లో ఒకసారి ఎక్కి నాకు బోర్ కొట్టేసి 97లో అన్నయ్య దగ్గర నేను అసిస్టెంట్గా చేసేవాడిని. అన్నమయ్య టైంలో నేను ఒకే రోజు 3 టైమ్స్ ఎక్కాను. నేను 2 టైమ్స్ ఎక్కాను. 2 టైమ్స్ అంటే వచ్చేటప్పుడు కింద జీప్లో వచ్చేసేవాడిని అండి, పైన బుక్ చేసుకుని. మళ్ళీ సేమ్ మళ్ళీ అలిపిరి మొదటి మెట్టు నుంచి 2 టైమ్స్ ఎక్కిన తర్వాత తృప్తి అవ్వలేదు. సో 3 సార్లు ఎక్కాను నేను. ఒకే రోజు శివరాత్రికి ఎక్కానండి. సేమ్ డే మార్నింగ్ 5:15కి మొదలుపెట్టాను నేను, ఈవినింగ్ కల్లా అయిపోయింది. 3 టైమ్స్ ఎక్కేసాను, 3 అవర్స్. 3 సార్లు ఎక్కిన తర్వాత 4 సార్లు మొక్కు పెట్టుకున్నా. కాబట్టి అది ఇప్పుడు నేను చేయలేనని అర్థమైపోయింది. ఇట్స్ బికమ్ టూ అంటారు, ఇప్పుడు అంత శక్తి లేదు నాకు అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా 4 సార్లు ఎక్కాలి అన్నది ఒక్క రోజులో. ఇది ఎక్కడ మొక్కండి బాబు, ఇష్టం అంతే.
అది అలా ఎక్కితే ఏమైనా మనకేమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా వరాలు కారిపోతే అలాగేం కాదండి. ఇట్స్ మై ఎందుకు మీ మై లవ్ ఫర్ వెంకటేశ్వర స్వామి. అది అలా చేస్తే అదొక తృప్తి. దాంట్లో ఏం ఛాందసం అటువంటి ఏం లేదండి. ఎక్స్ట్రీమిటీ ఏం కాదు, కానీ అంత ప్రేమ ఉండేది నాకు. సో అలాగా ప్రదక్షిణలు చేయడం విపరీతంగా. ఇంతకుముందు నాకు ఎప్పుడు ఎన్నేళ్ళప్పుడు 18 years అనుకుంటండి. శనివారం పౌర్ణమి ఉపవాసాలు చేసేవాడిని అప్పుడు నేను. ఓకే. వారంలో శనివారం ఉపవాసం ఉండేవాడిని, నెలలో పౌర్ణమి వచ్చినప్పుడు ఉపవాసం ఉండేవాడిని. ఒకసారి ఏమైంది, శనివారం పౌర్ణమి పక్కన పడిపోయినాయి. 48 hours ఉన్నాను నేను. 48 hours జస్ట్ బై డ్రింకింగ్ వాటర్. ఇప్పుడైతే నేను ఒక పూట కూడా ఉపవాసం చేయలేనండి. చేద్దామని అనుకున్న ముందు రోజు నుంచి నాకు ఆకలేసేస్తుంది, ఇంకా ఎక్స్ట్రాగా తినేస్తాను. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. మీలో చంటి పిల్లాడు ఉన్నాడు యాక్చువల్లీ. ఏది కావాలో అంటే ఇంకా అదే కావాలి, ఇక పట్టుకుంటారు వాడు. అలా ఉండేది భక్తి అయితే అదే భక్తి కానండి. చూపెట్టే విధానం అదంతా కూడా ఇంటెన్సిటీ తగ్గింది. వెరీ సబ్డ్యూడ్ నా. అప్పుడప్పుడు వెళ్తాను గుడికి, అప్పుడప్పుడు దండం పెట్టుకుంటాను. మనసులో ఉంటుంది ఇష్టం అంతవరకు. సో ఇప్పుడు ఉపవాసాలు చేయట్లేదు అయితే మీరు? అసలు ఉపవాసం చేయట్లేదు కాదు, చేయలేను. ఆకలిసేస్తుంది బాగా. అందులో స్వీట్ ప్రియులు అదే కదా. ఇంకా ఎక్స్ట్రాగా అలా అన్నసరే తినేది నేను. ఆ రోజు డైట్ అంతా పోద్దండి. తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూసారా ఎప్పుడన్నా? చాలాసార్లు చూసాను. ఎంత చూసినా తృప్తి అవుదండి కదా. చాలా గ్లిటర్ ఉంటుంది కదండి, గోల్డ్ తోటి ఉంటుంది కదా. కాన్సన్ట్రేట్ చేసామని అనుకుంటాం, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ విగ్రహం మళ్ళీ గుర్తురాదు నాకు. మర్చిపోతాం. మాయ, మహామాయ నిజంగా. అంటే జనరల్ పబ్లిక్ ఒక డిస్టెన్స్ నుంచే వాళ్ళు కట్ అయిపోతారు. కొంచెం విఐపి దర్శనం అంటే కొంచెం లోపలికి వెళ్ళి చూడగలుగుతారు. సో ఆ దర్శనం చూసారా? దగ్గరది దాన్ని L1 అని ఏదో అంటారు కదా. అవునవును, L1 నేను వెళ్ళానంటే. దర్శనాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇది నిజరూప దర్శనం అది. ఆ రోజు ఎలాంటి నగలు అవేం వెయ్యట, అది చూసారా మీరు ఎప్పుడన్నా? నాకు గుర్తులేదు, నేను చూడలేదు అనుకుంటా. ఎన్నాళ్ళైంది మీరు తిరుపతి వెళ్ళి మధ్యకాలంలో? తిరుపతి వెళ్ళి 2 years అయిపోతుందండి. అంతేనా? సరిపోయింది. నేను వెళ్ళి 10 ఏళ్ళు పైన. అవునండి, అందుకని అడిగాను. నేను వెళ్ళాలి, ఈ కమింగ్ మంత్లో వెళ్తానండి నేను డెఫినెట్గా. మీ రిలీజ్కి సంబంధించి కాదండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి. సో మళ్ళీ మెట్లకి ఉమా నేను మయూర్ వెళ్తామండి ఈ జూలై ఎండ్కి లోపల. అంటే లాస్ట్ టైం స్వప్న ఇంటర్వ్యూలో ఆలు టమాటా కర్రీ కట్ చేశారు కదా, మళ్ళీ అన్న ఎక్స్పెరిమెంట్ చేశారా ఏంటి? లేదండి, అదంతా ఏమంటారు, షో ఆఫ్, టీవీ కోసం. నేను నిజంగా వంట కూడా అనుకున్నారు కనుక అదంతా అబద్ధం. సంగీత జ్ఞానం లేకుండా పాటలు పాడడం అనేది జానకి గారి దగ్గర నుంచి అంతకుముందు చాలా మంది దగ్గర మనం చూసాం, అద్భుతంగా పాడారు వాళ్ళు. మరి సంగీత జ్ఞానం లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అంత ఈజీ అంటారా సార్? నో, మ్యూజిక్ డైరెక్షన్ అన్నది, కంపోజింగ్ అన్నది అండి, మ్యూజిషియన్ వేరు, కంపోజర్ వేరు. మ్యూజిషియన్ వేర్ హీ ప్లేస్, వేర్ హీ లర్న్స్ ఆర్ ప్లేస్ ఇన్స్ట్రుమెంట్. వీణ, తబలా, సితార్, పియానో, సాక్సోఫోన్, వాటెవర్, గిటార్, ఇవన్నీ కూడా నేర్చుకునే సాధనాలండి. దే బికమ్ మ్యూజిషియన్స్, దే ఆర్ కాల్డ్ మ్యూజిషియన్స్. కంపోజర్స్ ఆర్ హూ క్రియేట్ సంథింగ్ ఫ్రమ్ నోవేర్, ఫ్రమ్ ఎయిర్. సో అది జీన్ మీలో ఉండాలండి. దానికి సంగీత జ్ఞానానికి కొంత లింకే ఉంది. సో నథింగ్ టు డూ విత్ సంగీత జ్ఞానం. సంగీత జ్ఞానం అంటే మీరు నేర్చుకుంటే కొన్ని పలానా రాగంలో మీరు ఇలా కట్టచ్చు, ఇన్ని రాగాలు ఉన్నాయి, ఈ స్కేల్లో ఇలా కడితే ఈ భావం బాగా పలుకుద్ది అన్నది. అది బై లెర్నింగ్ యూ కెన్ లెర్న్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. బట్ టు క్రియేట్ సంథింగ్ యూ షుడ్, అది గాడ్స్ గిఫ్ట్. ట్యూన్ కంపోజ్ చేయడం అన్నది అది మీ నుంచి ఆ శక్తి ఎలా వస్తుంది, ఏం చేస్తే వచ్చింది అన్నది, దానికి దెర్ ఇస్ నో లాజిక్, దెర్ ఇస్ నో రీజనింగ్ బిహైండ్ దట్. ఐదర్ యు ఆర్ ఎ కంపోజర్ ఆర్ యు ఆర్ నాట్. సో ఐఎమ్ లక్కీ దట్ వే. యాక్చువల్లీ అదే ఇందాక నేను మీతో అన్నట్టు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో అడిగినవి ఏవి కూడా అడగకూడదు అని డిసైడ్ అయ్యాను. సో విచ్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే మీరు జీవితాన్ని చాలా చూశారు కాబట్టి మీ కోణం నుంచి కొన్ని పాయింట్స్ అడుగుదాం అనుకుని యాక్చువల్లీ ఒక 2 పేజీలు రాసుకుని వచ్చాను. 2 సో అవి కాసేపు మాట్లాడదాం, ఏమంటారు? సరే. డబ్బు సంపాదించడం అంత ఈజీగా? డబ్బు సంపాదించడం ఈజీ కాదు. 2 ఉంటాయి, ఎంచుకున్న రంగాన్ని బట్టి, ఎంచుకున్న వృత్తిని బట్టి. బట్ ఏదైనా సరే ఈజీగా వచ్చేసినంత మాత్రాన తను స్ట్రగుల్ అవ్వలేదని, తను తగినంత హార్డ్ వర్క్ చేయలేదని అర్థం కాదు. ఒక్కొక్కసారి
అదే ఎంచుకున్న డిపార్ట్మెంట్ బట్టి ఇంత శ్రమ పడితే అంత రావచ్చు, కొంతమందికి ఇంత శ్రమ పడితే అంతే రావచ్చు, కొంతమందికి ఇంత శ్రమ పడితే అసలు రాకపోవచ్చు, కొంతమందికి చాలా తక్కువ రావచ్చు. సో ఈజీ అన్నది ఎప్పుడూ లేదు అసలు. దేర్ ఈజ్ ఆల్వేస్ హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ బిహైండ్ ఎర్నింగ్స్. సంపాదన వెనకాల ఈ కష్టం ఎప్పుడూ ఉంటుంది. బ్యాడ్ లక్ ఉంటుంది, గుడ్ లక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు ఎంత సంపాదిస్తే, నువ్వు ఎంత కష్టపడితే ఎంత వచ్చిందన్న దాని గురించి మాట్లాడాలనుకుంటే అది వేరే టాపిక్ అవుద్ది. కానీ మనీ ఈజ్ నెవర్ ఈజీ. సునాయాసంగా హాయిగా దానంటది అదే ఇలా కూర్చుంటే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి పాండ్స్ పౌడర్ రాసేసుకుని ఇలా తినేసి మంచి ఇడ్లీ అన్నీ తినేస్తే ఇలా కూర్చుంటే డబ్బు రాదు. నువ్వు ఎంతో కొంత శ్రమ పడాలి. ఆ శ్రమకు తగ్గినట్టుగా వచ్చిందా, అనుకోకుండా శ్రమకి మించి అనుకోకుండా ఊహించినంత వచ్చిందా అమౌంట్ అన్నది అది వేరే విషయం. బట్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది తక్కువైనా ఎక్కువైనా వెళ్ళి నువ్వు పని చేయాలి అన్నది ప్రాథమికమైన సిద్ధాంతం. కరెక్ట్. కానీ ఒకసారి సంపాదించిన తర్వాత ₹1 పక్కన పెట్టడం అనేది ఇంకా కష్టం అని అంటారా మీ ఉద్దేశ ప్రకారం? రూపాయి పక్కన పెట్టమంటే సేవింగ్ ఎప్పుడు ఉండాలి అండి. అది లేనండి 1000 కోట్లు సంపాదించినా యూనిట్ సేవింగ్స్. అంటే ఎంత పెద్ద కొండైనా చిన్న కన్నం సరిపోతుందండి. దాని కన్నం పూడ్చకపోతే చిన్నదే కదా అని అనుకోకర్లేదు. గంటలో మొత్తం ఎంటీ అవ్వకపోవచ్చేమో, కానీ ఒక రోజు తర్వాత చూస్తే ఆల్మోస్ట్ దాంట్లో కుండలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోతాయి, మట్టానికి వచ్చేస్తాయి. సో మన దగ్గర ఎంత సంపాదన ఉంది అన్నది కాదు, ఎంత ఉన్నా సరే దాంట్లో ఒక 10% 15% ఇది నేను సంపాదించలేదు, అసలు అది నా దగ్గరికి రాలేదు అని అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ చేస్తున్నాను కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ₹100 సంపాదిస్తే నేను 80 సంపాదించాను అని అనుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ 20 నాది కాదు, 20 మర్చిపోవాలి టోటల్గా. దట్ విల్ సేవ్ యూ అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ లేటర్ టైమ్స్. అలా హెల్ప్ రానవసరం లేకుండా జీవితం అంతా కొంతమందికి బాగుంటుంది కూడా, కొంతమందికి బాగుంటుంది. ఒకవేళ బాగోకపోతే అప్పుడు సేవ్ చేసిన ₹20 హెల్ప్ అవుతాయి. ట్రూ. అంటే ఇక్కడ 2 విషయాలు, సంపాదించడం అనేది ఒక విషయం, ₹1 సేవింగ్ చేయడం ఒక విషయం. చాలామందికి ₹1ని ₹10 ఎలా చేయాలనేది చాలామందికి తెలుసు, అది చాలామందికి తెలియదు కూడా. మీ విషయంలో మీకు అది తెలుసా అని అంటే ఏమంటారు? లేదు, డబ్బు విషయంలో ఐఎమ్ వెరీ పూర్ ఎట్ మనీ మేనేజ్మెంట్ అండి. నేను కూడా ఐఎమ్ వెరీ పూర్. అందుకనే అంటున్నాను, ఈ మాత్రం నేను బాగా బతుకుతున్నాను నేను చేసిన సినిమాలకి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై వైఫ్ ఉమా. ఫర్ హెర్ దూరదృష్టి ఎక్కువ తనకి. దుబారా మనిషి కాదు, అలా అని చెప్పి లోబి కాదు. ఎక్కడ వాడాలి, అవసరానికి వాడుకోవాలి, మనకి ఏం రాబోతుంది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని తను ఖర్చు పెడతా ఉంటుంది. మనకి ఇది రాబోతుంది అని కూడా కాదండి, వచ్చిన తర్వాత ఆలోచిస్తుంది. చాలామంది నేను సినిమా చేశాను, సినిమా అంటే నేను నా రంగంలో ఉన్నాను కాబట్టి సినిమా అని మాట్లాడుతున్నాను. ఎవరు వృత్తి అయితే అది. చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, పలానా వాళ్ళు నా దగ్గర నుంచి నాకు 50 లక్షలు వస్తాయండి, ఇక్కడేమో పలానా వెంకట్రావు గారి దగ్గర 20 లక్షలు వస్తాయి, నేను పనిచేశాను, అక్కడేమో ఇంకోటి ఏదో రావాల్సి ఉంది కాబట్టి ఇక్కడ ముందే అప్పు చేసేసి ఎవరి దగ్గర ₹1 ఖర్చు పెట్టేస్తారు. ఒక్కొక్కసారి కర్మగాలినప్పుడు ఏమవుద్దంటే అండి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న 20 లక్షలు రావు, అక్కడ నుంచి రావాల్సిన 50 లక్షలు రావు. దే గెట్ బ్లాక్డ్ ఆర్ స్టక్ ఫర్ సమ్ రీజన్. వాళ్ళు ఇవ్వచ్చు, అసలు ఆగిపోవచ్చు మొత్తం. అప్పుడు ఈ ₹1 నువ్వు ఆల్రెడీ వస్తుందని అనుకున్న ఈ ₹1 అప్పు చేసిన కోటి నువ్వు ఎలా తీరుస్తావు? సో అప్పుల పాలు అయిపోతూ ఉంటావు. ఈ కోటి తీర్చడానికి, ఈ వడ్డీలు తీర్చడానికి ఇంకొకరిని ఎవరినో ఫ్రెండ్ అడగటం, ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంకొకరిని అడగటం, అప్పుల మీద అప్పులు చేయడం అన్నది అదొక నెమ్మదిగా ఫస్ట్లో సిగ్గుపడతాం, తర్వాత యూ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. అప్పు చేయడం గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత. అప్పు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఎదవల కింద చేయడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దూరదృష్టి ఉండాలండి, దూరదృష్టి. ఈరోజు ఎంత సంపాదిస్తున్నావు, రేపు ఎంత సంపాదించవచ్చు, చేయకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. లైఫ్ సడన్గా యూటర్న్ తీసుకోవచ్చు, నీ డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోవచ్చు. అప్పుడు నువ్వు పోజ్ చేసింది ఏంటి అన్నది అప్పుడు కౌంట్లోకి వస్తుంది, అప్పుడు అది ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఉమా షీఈ్ వెల్ బ్రిలియంట్ అండి దాంట్లో తను. ఒకటి సార్, ఇప్పుడు మీరైనా నేనైనా ఉమ్మగారైనా రేపటి గురించి ఆలోచించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏ పనైనా సరే చేయాలి అని అనుకుంటాం ఇన్ జనరలీ. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చాలా మట్టుకు అనే వర్డ్ ఏంటంటే,
నిన్నేం జరిగిందో వదిలేసాయి, రేపేం జరుగుతుందో మనకు తెలీదు. ఇప్పుడు ఉన్న ఈ టైంని, ప్రజెంట్ని హ్యాపీగా బతికే అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అది మన చాయిసెస్ యాటిట్యూడ్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే బతకాలి, నువ్వు ఇలా బతకూడదు అని చెప్పడానికి మనం సరిపోం. నేను మొదటి నుంచి చెప్తాను కదండి, ఎవరి చాయిసెస్ వాళ్ళవి. నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే లివ్ ఇన్ దట్ మూమెంట్ అని అంటారండి. అవును, అంటే రేపు అన్నది రావచ్చు రావచ్చు, రేపు అన్నది దాకా ఎందుకంటే సాయంత్రం దాకా మనం బతకవచ్చు. సో మొదట ఇప్పుడే అనిపించేయి, ఏదైనా సరే ఇప్పుడే చేసేయి అని అంటారు. సరే, బాగుంది, నీ సిద్ధాంతం చాలా బాగుంది. పొరపాటు నువ్వు ఇప్పుడు అనిపించేసావు, నీ దగ్గర ఉన్న 10 రూపాయలు హాయిగా జల్సా చేస్తావు. పొరపాటు నువ్వు చావలేదు, రేపు బతికే ఉన్నావు. రేపు నువ్వు ఈ 10 రూపాయలు లేవు కదా సేవ్ చేసిన అమౌంట్, అప్పుడు రేపు ఎలా బతుకుతావు నువ్వు? అవును, పొరపాటును బతికితే అవును, అప్పుడు ఏంటి నేను వాట్ విల్ సేవ్ యూ, వాట్ విల్ కమ్ ఇన్ హ్యాండ్ అవును అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకని నువ్వు బతికినా బతకపోయినా, బతకపోవచ్చు, లీవ్ ఇన్ ద మూమెంట్ అన్నది ఓకే. బట్ స్టిల్ ఎంతో కొంత రేపు అంటూ నేను ఒకవేళ ఉంటే గనక, లేకపోతే నీ పిల్లలో, లేకపోతే నీ తదనంతరం ఎవరైనా ఉంటే, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నావు అయినా సరే, నీకే మళ్ళీ ఆ డబ్బు అవసరం కావాలని అనుకున్నప్పుడు ఎంతో కొంత నువ్వు సేవ్ చేయడం అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొవ్వూరు మీదైతే రాజమండ్రి దగ్గర కొవ్వూరు అండి, వెస్ట్ గోదావరి. అవును, మాది రావులపాలెం అండి. సార్, కొవ్వూరు బ్రిడ్జి, రాజమండ్రి బ్రిడ్జి, మీ చిన్నప్పటి విషయాలు మీకు బాగా గుర్తొచ్చేవి అంటే ఏం చెప్తారు? కొవ్వూరు నాకు చాలా చాలా ఇష్టమైన ఊరు, పెరిగిన ఊరు కాబట్టి తలుచుకున్నప్పుడల్లా చాలా బెంగ వస్తుందండి. దూరం అయిపోయాం ఆ ఊరికి. ఇప్పుడు హైదరాబాద్ సెటిల్డ్. నేను చదువుకున్న రోజులు నేను 10th అక్కడ రాజమండ్రిలో చదివాను. నేను 10th పూర్తి చేయలేదులేండి, మధ్యలో మానేశాను నేను. బట్ అది చూస్తున్నప్పుడు మధ్యలో నాకు ఏంటంటే స్వీట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నాను కదండి. నేను ఫస్ట్ టైం రసగుల్లా చెంచం చూసింది రాజమండ్రిలో. బెంగాల్ స్వీట్స్ చెంచం తెలుసా మీకు? అంటే ఇట్స్ డ్రై రసగుల్లా, డ్రై రసగుల్లా. నేను ఒకరోజు కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర బస్సు ఎక్కాలండి కొవ్వూరు రావడానికి. ₹1.50 ఎంతో టికెట్ నది, సిటీ బస్సు. ఒకరోజు ఏంటంటే అక్కడ నుంచి ఉంటే స్వీట్ షాప్ కనిపించింది. మామూలుగా ఎలా చూసా, అవి వైట్గా కనిపించినాయి, ఏంటండి అని అడిగాను. ఐ వాస్ 14 అట్ ద టైం, నాకు 14 ఏళ్ళు, 1986. చెంచం అని అన్నాడు. నాకు అది చూసిన వెంటనే ఎంత నోరుడిందంటే, ఎంత అని అన్నా, ఒక్కోటి ₹1 అన్నాడు. ₹1 ఖర్చు పెట్టేసి ఒకటి తింటే చచ్చినట్టు నేను నడిచి వెళ్ళాలి ఇంటికి. అంటే రాజమండ్రి నుంచి కొవ్వూరు దాకా ఆ బ్రిడ్జ్ దాటుకుని నడిచి వెళ్ళాలి. మామూలు డిస్టెన్స్ కాదు అది. అయినా నన్ను డామినేట్ చేస్తుందండి. మన కోరిక అంత బలంగా ఉంది. ₹1 ఇచ్చేసి ఆ చెంచం కొనుక్కుని తింటే ఉందండి అది. ఇప్పటికీ ఆ టేస్ట్ని, ఆ అనుభూతిని, ఆ ఫస్ట్ టైం తిన్న అనుభూతి నేను ఎప్పటికీ మర్చిపోను. నేను లైఫ్ లాంగ్ గుర్తుంటుంది నాకు, లైఫ్ లాంగ్. అది తినేసాను. ఆ రోజు నడుచుకుంటూ అమ్మ తిట్టింది, ఏంటి ఎంత లేట్ అయింది అని చెప్పి. తర్వాత నడుచుకుని వచ్చానని చెప్పానండి. సో అది నాకు చాలా ఇష్టమైన. మీ చెంచం సంగతి చెప్పారా లేదా అమ్మకి? మళ్ళీ వెళ్ళారా ఎప్పుడన్నా రాజమండ్రికి? మధ్యలో వెళ్తూ ఉంటాం. నాట్ టు స్టే దేర్ బట్ పాస్ ఆన్. మళ్ళీ చెంచం తినలేదు అయితే పాపం. అక్కడ తినలేదు, చాలా జీవితంలో చాలా సార్లు తిన్నానండి. అది ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి, కాంచి తెలుసండి మీకు? అయ్యో, నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశాను. నాకు ముందు అన్నయ్య, తనకు వర్ణించి చెప్పాను, కాంచనా ఇలాగా నేను చూసాను వైట్ది చెంచం అంట, ఎంత బాగుందో అసలు అని వివరించేసరికి తనకి నోరు ఉడిందండి. తను ఎప్పటి నుంచో పోగు చేసుకుని ₹5 తన బుక్లో తీసి నాకు ఇచ్చాడు. రేపు పొద్దున వచ్చినప్పుడు నాకు 5 కొని పట్టరా అన్నాడు. వెళ్ళానా, సరే కాంచనా అన్నాను. వెళ్ళాను, వచ్చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి 5 కావాలన్నా ప్యాక్ అటు బాక్స్లో పెట్టించాడండి. పెట్టించిన వెంటనే నాకు టెంప్టేషన్ అక్క, నా ₹1 నేను ఉండిచ్చేసుకుని నా బస్ టికెట్ది ఒకటి తినేసా. ఫస్ట్ 4 ఇద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పి, ఆ ఒకటి తృప్తాలే నాకు. 2, 3, 4, 5 తినేసానండి. అయ్యో నారాయణ, మీకు దెబ్బలు ఇంటికి వెళ్ళాక? లేదు, 5 తినేసిన తర్వాత అసలు ఆలోచించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు అని ఆలోచించలేదు. నాకు అంత ఇష్టం స్వీట్ అంటే. 5 తినేసాను నేను. ఇంటికి వెళ్ళేసరికి తను వెయిట్ చేస్తున్నాడు ఈవినింగ్, ఎప్పుడు వస్తానా అని. ఏమైందంటే, లేదు కంచనా షాప్ క్లోజ్ చేస్తుంది అని అన్న. మరి డబ్బులు అంటాడు. అలాగే రేపు పట్టరా అన్నాడు. ఆ రేపు ఎప్పటికీ రాలేదు. అయ్యో, తర్వాత ఎప్పుడుకో తెలిసింది. సో అదొక మా మధ్య జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ అండి లైఫ్లో. ఇప్పుడు ఆ కోరిక తర్వాత తీరింది. ఎప్పుడో తర్వాత తినడం జరిగిందండి కొనుక్కుని. మొత్తానికి ఈసారి కాంచీగారిని అడిగినప్పుడు మీ కోరిక అలాగే ఉండిపోయింది. ఎప్పుడు ఒక మూవీ ప్రమోషన్కి ఆయన ఎంట్రీ చేయడం జరిగింది. భలే వెళ్ళిందండి, చాలా వెళ్ళింది. కానీ
మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్ అండి. అందరిలోనూ కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే, ఒకటి కళ్ళు, 2 స్మైలు, 3 వాయిస్, జెన్యూనిటీ. ఆ ప్యూరిటీ అందరిలో అలా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆ స్మైల్ ఎలా ఉంటుంది, ఎంత స్వచ్ఛంగానో. ఇట్స్ అ కామన్ పాయింట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. నిజంగా సో నైస్. ఏం మాట్లాడట్లేదు ఆయన చూడు అసలు. జస్ట్ కామ్గా స్మైల్ ఇచ్చి ఆగారు అలాగ. సో మీ ఉద్దేశ ప్రకారం స్టేటస్ అంటే ఏంటి? స్టేటస్ అన్నది మన మీద మనకు ప్రేమ పెరిగిపోయినప్పుడు వచ్చే అంశం అండి అది. మన మీద మనకు ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిందో, లేకపోతే మనం ప్రేమించుకోవడం ఎప్పుడైతే మానేసామో, దెన్ కమ్స్ దిస్ స్టేటస్ ప్లే. ఎప్పుడైతే మీ మీద మీకు అభిమానం ఉందో, మీరంటే మీకు రెస్పెక్ట్ ఉందో, మీ పట్ల మీకు వ్యక్తిగతంగా మీ మీద మీకు ఎప్పుడైతే ఒక ఇష్టం ఉందో, ఈ స్టేటస్ ఎవరు ఏమనుకుంటున్నారు, లేకపోతే బయట జనాలకు మనం ఏం చూపెట్టాలి, సొసైటీ ఏమనుకుంటుంది, నా పక్కింటోడు ఏమనుకుంటాడు, లేకపోతే బెంజ్ కొంటే ఆహా అన్నాడా, లేకపోతే మారుతి కారు కొనుక్కుంటే ఇదేంటి మారుతి కారు అంటున్నా, ఇవన్నీ మీకు ఆనవండి. ఎప్పుడైతే మన మీద మీకు అభిమానం లేదో, రెస్పెక్ట్ లేదో, వాళ్ళు ఏమన్నా అనుకుంటే బాగుండు, వాళ్ళు పక్కింటోళ్ళు లేకపోతే మీ గురించి బాగా అనుకుంటే బాగుండు, లేకపోతే పేపర్స్లో మీ గురించి బాగా రాస్తే బాగుండు, ఇవన్నీ కూడా తాపత్రయం అప్పుడు కలుగుతూ ఉంటుందండి. స్టేటస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఈగో అండి. నథింగ్ బట్ స్టేటస్ అన్నది అసలు ఇట్స్ ఎ ఫాల్స్ జోన్, ఒక ఫాల్స్ ఇమాజినేటివ్ జోన్ అంటే అది. స్టేటస్ అన్నది అసలు ఎక్కడ ఉండదండి. అది మీకు మీరు ఇచ్చుకునేది, మీకు మీరు కల్పించుకునేది. మీకు మీరు ఏం అక్కర్లేదు, నేను హాయిగా ఉన్నాను, ఎవడేమనుకున్నా పర్లేదు అనుకున్నారు అనుకోండి, యూ డోంట్ మైండ్ అబౌట్, యూ డజంట్ కేర్ అబౌట్ స్టేటస్. సో యూ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఐ నెవర్ కేర్. జనం నా గురించి ఏమనుకుంటారని నిజాయితీగా నేను ఇప్పుడు దాకా ఏమనుకోలేదండి. నా గురించి ఏమన్నా అనుకుంటే ఏమనుకుంది, లేకపోతే మా అబ్బాయి నా గురించి ఏమన్నా అనుకుంటున్నాడా, దట్ డస్ మ్యాటర్ అ లాట్ బికాస్ వీ లివ్ టుగెదర్. ఐ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. అక్కడి వరకు, అంతవరకు. ఎందుకంటే ఇన్ఫోసిస్ మూర్తి గారు మీకు ఐడియా ఉన్నాడు, నాకు పరిచయం లేదు కానీ మీరు చూస్తూ ఉంటారు మన యూట్యూబ్లో అక్కడ. ఇప్పుడు ఆవిడ ఇన్ఫోసిస్ మూర్తి గారు మిస్సెస్ సుధామూర్తి గారు, ఆవిడ మామూలు కాటన్ శారీ కట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తే, ఆవిడ బిజినెస్ క్లాస్కి వెళ్తుంటే ఆపేశారు ఆవిడని. అంటే ఆవిడ అటైర్ చూసి, ఆవిడ రెడీ అయిన విధానం చూసి, లేదమ్మా అది మీకు సంబంధించి కాదు, మీరు ఎకానమీ ఇటు వెళ్ళాలి, ఇటు మొత్తం బిజినెస్ క్లాస్ వెళ్తారని ఆపేశారు. సొసైటీలో నిజానికి ఇప్పుడు మీరున్నారు, మీరే కనుక నిజంగా ఒక చిన్న వెహికల్లో కనుక మీరు పెడితే, సింపుల్ సిటీ అని ఎప్పుడు అనుకుంటారంటే, ఒక స్థాయి దాటిన తర్వాత ఎంత సింపుల్గా ఉన్నారా కాటన్ సారీ కట్టుకుని అంటారు. అదే మనకి నిజంగానే లేని పరిస్థితిలో కాటన్ సారీ కట్టుకుంటే, అయ్యో పాపం అలా ఉన్నవాళ్ళు ఇదేంటి ఇలా రెడీ అయ్యి వచ్చింది ఏంటా అంటారు. అవును. సో దీన్ని నిజంగా కూడా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకిచ్చే రెస్పెక్ట్, నన్ను అవతలవాడు గౌరవించాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఓకే, మనకుండే క్యారెక్టర్ మనకుంటుంది, మనకుండే విధి విధానాలు మనకుంటాయి, అయినా కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్ కాబట్టి మీరు పెట్టుకున్న వాచ్, మీరు పట్టుకున్న ఫోను, మీరు వేసుకున్న చెప్పులు, మీరు వేసుకున్న బట్టలు, మీరు వచ్చిన కారు, ఇవన్నీ కూడా సొసైటీలో క్యాల్కులేట్ అవుతున్నాయి. అవును. సో దీన్ని మీరు పట్టించుకొని అంటున్నారా? పట్టించుకోపోవడం ఒకటే మన చేతుల్లో ఉందండి, మిగతాది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు తన అబ్బాయి అక్కడ షూట్ చేస్తున్నాడు, నన్ను ఏమనుకుంటున్నాడు అన్నది తన ఇష్టం, తన చాయిస్, తను పెరిగిన విధానం, తను ప్రపంచాన్ని చూసిన విధానాన్ని బట్టి నా గురించి ఒక క్యాల్కులేషన్కి వస్తాడు. కళ్యాణ్ మాలిక్ ఇటువంటివాడు, ఇలా మాట్లాడుతున్నాడు, సో ఇదై ఉండొచ్చు అని తనకు ఒక అవగాహన వస్తుందండి. తను ఏమనుకోవాలి, తను ఏమనుకుంటున్నాడు అన్నది నేను శాసించలేను, అది నా చేతుల్లో లేని పని. అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నా లైఫ్ నాది అని అనుకోవడం అన్నది నా చేతుల్లో పని. సో దిస్ ఇస్ వాట్ ఐ కేర్. మన చేతుల్లో ఉన్న దాని గురించి ఆలోచించాలండి నా ఉద్దేశం. అది పరిధి దాటిపోయింది అన్నప్పుడు దాన్ని వదిలేది. సో పక్కింటోళ్ళు ఏమైనా అనుకోవచ్చు, నీ ఫ్రెండ్స్ ఏదైనా అనుకోవచ్చు, నీ ఇండస్ట్రీ పీపుల్ నీ గురించి ఏమైనా అనుకోవచ్చు. అనుకోవడం సహజం, అనుకోవడం నైజం. అనుకోకుండా మనం బతకలేం. అనుకుంటూ ఉంటారు, చచ్చిపోయేదాకా అనుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి అనుకుంటారు, మంచి అనుకుంటారు, చెడు అనుకుంటారు, గాసిప్స్ అనుకుంటారు, రకరకాల రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు తెలియకుండా. మిమ్మల్ని, మీ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మీ దాకా ఇప్పుడు ఎవరన్నా అనుకుంటున్నారు అన్నది హైపోథెటికల్ అండి. ఎవడన్నా నా దగ్గరకు వచ్చి అండగా, కళ్యాణ్ మాలిక్ గారు మీరు పలానా అమ్మాయితో తిరిగారు అని నాతో అండి, వాళ్ళు గుసగుసలు ఆడుకుంటారు, వాళ్ళు 100 మందితో చెప్పచ్చు, ఐ డోంట్ కేర్. నా దాకా రావట్లేదుగా, నా దగ్గర అనలేదుగా, సో ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. ఇందాక మీరు చెప్పినట్టు చెంచెంని అంత ఇష్టంగా తిన్న ఆ రోజు 14 ఏళ్ళు, ఇప్పుడు ఇన్నాళ్ళ లైఫ్ మీరు చూసిన తర్వాత సొసైటీ నుంచి లేదా సినిమా ఇండస్ట్రీ నుంచో మీ ప్రొఫెషనల్గానో పర్సనల్గానో మీరు నేర్చుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారు, విచ్ ఇస్ రియల్లీ మేజర్ పాయింట్స్?
న్యూ లైఫ్ అంటే? మేజర్ పాయింట్, నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానండి. వాట్ ఎవర్ ద స్మాలెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, ద స్మాలెస్ట్ పార్ట్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, టు ద బిగ్గెస్ట్, టు ద హ్యూజ్ థింగ్, ఏదైనా సరే అది మీకు చెందనై ఉంది, ఇట్ విల్ కమ్ టు యూ అని మీకు రాసి పెట్టుంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది ఎప్పుడైతే నమ్మటం మొదలుపెట్టారో అండి, క్రేవింగ్స్, వెంపర్లాడడం, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంపర్లాడడం, లేకపోతే పలానా ఛాన్స్ వస్తే బాగుండని కోరుకోవడం, ఇవన్నీ ఆ డిజైర్స్, ఆ వాంటింగ్, ఒక దాని వెనకాల పరిగెట్టడం, చేజింగ్, డబ్బు వెనకాల పరిగెట్టడం, కీర్తి వల్ల వెనకాల పరిగెట్టడం, పెద్ద పెద్ద ఛాన్సులు, పెద్ద హీరో ఛాన్సులు వస్తే బాగుండని కోరుకోవడం, ఇవన్నీ ఆగిపోతాయండి. డజంట్ మ్యాటర్ టు యూ ఎట్ ఆఫ్టర్ సర్టెన్ పాయింట్. ఉందా నీ దగ్గరకు వచ్చిన సినిమాని నువ్వు ఎంత బాగా చేసావన్నది వరకే నీ చేతుల్లో ఉందండి. అది రావాలి, ఇది కోరుకోవాలి, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్, ఎంత ఆలోచించినా సరే మీకు అది దక్కదు అనుకున్నప్పుడు అది ఎప్పటికీ రాదండి. వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మీరు చేయవలసిన డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ వర్క్ని మీరు సక్రమంగా, డిసిప్లిన్డ్గా, ప్రేమగా చేయడం వరకే మన పని, మన బాధ్యత. మిగతాదంతా కూడా హౌ ఇట్ ఈస్ రీచింగ్ పీపుల్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ గోస్ అన్నది మనకు సంబంధం లేని పని అండి. సో నేను అది నమ్ముతాను కాబట్టి దేని వెనకాల నాకు పెద్ద కాంక్ష లేదండి. ఫేమ్ కానీ, డబ్బు కానీ, డబ్బు అంటే చాలా ఇష్టం, ఫేమ్ అంటే చాలా ఇష్టం. ఫేమ్ ఎలా వస్తుంది? నేను మంచి సంగీతం అందిస్తే వస్తుంది. అందించకుండా కూర్చొని నాకు మంచి ఫేమ్ రావాలని కోరుకోవడం ఫూలిష్నెస్ కదండి. కరెక్ట్ కరెక్ట్. ఈరోజు నాతో ఎవరన్నా కళ్యాణ్ గారు మీ సంగీతం అంటే చాలా ఇష్టం అన్నారు అంటే దట్స్ మై గుడ్ విల్. నేను చేసిన హార్డ్ వర్క్ అది కదండి. తద్వారా నాకు మంచి సంగీతం చేస్తే మంచి డబ్బు వస్తుంది. మనీ విల్ ఫాలో యువర్ హార్డ్ వర్క్. కరెక్ట్. మన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే రావాల్సిన ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఒకసారి తక్కువ రావచ్చు, ఒకసారి అనుకోకుండా నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ రావచ్చు. సో లైఫ్ విల్ కాంపన్సేట్ యూ ఎట్ సర్టెన్ టైం. ఎక్కడో చోట మీకు కాంపన్సేషన్ లభిస్తుంది అండి. మీ ఆల్బమ్ గురించి వస్తే నెక్స్ట్ మంత్ 4th రిలీజ్ అయ్యే ఆల్బమ్ గురించి, అంటే 3 లాంగ్వేజెస్లో ఐ థింక్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టు. అవునండి, అవును. దానికి ముఖ్య కారణం ఏంటి, అంటే ఎలా విత్తనం పడింది అంటే ఏం చెప్తారు? పరభాషలో కూడా చేయాలన్న కోరిక నాకు ఎప్పటి నుంచో ఉందండి, హిందీ అండ్ తమిళ్లోకి వెళ్ళాలని. బట్ నాకు అక్కడ ఎవరూ తెలీదు. ఎలాగ ప్రైవేట్ సాంగే కాబట్టి ఎన్ని భాషలో చేసినా మనకి అడ్డేం లేదు దాంట్లో. సో అందుకని ఎలాగ కొత్త ట్యూన్ చేశాను కాబట్టి హిందీ తమిళ్లో కూడా చేయాలి. సేమ్ డబ్బింగ్లా కాదు కదండి, ఇట్స్ ఎ స్ట్రైట్ సాంగ్. సో రిలీజ్ అయ్యి నేను రిలీజ్ చేస్తే అది ఎక్కడో చోటకి చేరకపోదా, ఎవరో చెవుల్లో పడదా, నచ్చి నాకు అవకాశం ఎవరన్న ఉద్దేశంతో నేను ఎంచుకున్నాను. థీమ్ ఏంటి సార్ అడగచ్చా? ఇట్స్ ఎ ట్రిబ్యూట్ అండి. అది నన్ను ఇన్స్పైర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మ్యూజిషియన్స్, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళని గుర్తు పెట్టుకుంటూ, వాళ్ళ కోసం వాళ్ళు నాకు ఇచ్చిన ఏళ్ల తరబడి ఇచ్చిన గొప్ప అనుభూతి, గొప్ప సంతోషం, ఆనందం, ఇవన్నిటిని కృతజ్ఞత భావంగా చేసిన ఒక ట్రిబ్యూట్ అండి. ఐ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్, సమ్ ప్లేబ్యాక్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ దట్ అది వీడియో చేశాను నేను. సో వీడియోతో పాటు అది July 4th రిలీజ్ అవుతుంది. మా కోసం ఒక చిన్న లైన్ ఏదైనా పాడతారు? నో, నాట్ యెట్ అండి. అంటే ఇది ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు టెలికాస్ట్ చేయమంటే అప్పుడు. ఇప్పుడు July 4th ఎనీవే 28th నుంచి నేను 1 by 1 నేను లీక్ చేసేస్తానండి. అంటే ప్రమోషన్ స్టార్ట్ చేస్తానండి. తర్వాత చేద్దాం పోనీ, మీరు ఎలా అంటే అలా. సో అలా అయితే ఒక లైన్ మీకు ఇబ్బంది లేదంటే. ఇది తెలుగు వెర్షన్ అన్నయ్య రాసాడండి, పాడిందేమో లిప్సికా. ఒక 2 lines నేను పాడతాను. ప్లీజ్ ప్లీజ్. సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగేనా కళ. సంగీతమా సంగీతమా ఆనాటి ఊసులే నాలోని శ్వాసలైలా మరుగైన మబ్బు చాటున ఒక వెన్నెలా చిరుగాలిలో చెవి తాకిన మధువీణలా. సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగేనా కళ. బా, ఇలా వెళ్ళి ఇలా పెడుతోంది, అసలు అది ఎంత డెప్త్కి వెళ్తుందో. మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదండి, పెద్దగా నేర్చుకుంది ఏం లేదు. ఎంత బాగా అప్ అండ్ డౌన్స్ వాయిస్ని మౌల్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అద్భుతం, నిజంగా చాలా బాగుందండి సాంగ్. థ్యాంక్స్. చాలా హృదయంగా ఉంది. ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ 3 languages అండి. హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని. డెఫినెట్గా బాగుంటుంది, అన్డౌటెడ్లీ.
కానీ ఇప్పటి వరకు మీరు కొన్ని పాటలు పాడుంటారు మోస్ట్ ప్రాబ్లీ, బట్ మీ వాయిస్లో ఇలాంటి పాట అయితే నాకు చాలా బాగా సూట్ అవుతుంది అని అని అనుకున్నది అని ఉందా సార్ ఎప్పుడన్నా? ఒకసారి నేను పాడితే బాగున్నవి పాడితే బాగుంటాయని అనుకున్నవి పాడిన తర్వాత అంత నచ్చలేదండి నాకు. నేను మీకు అష్టాచమ్మలో ఆడించే అష్టాచమ్మ ఉంది, శ్రీకృష్ణ పాడిన పాట. అది ఫస్ట్ నేను పాడిన పాటే, నాకు నేను పాడుకున్న పాట. అంటే ఆల్మోస్ట్ మోహన్ కృష్ణ గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఓకే కూడా చేశారు. వినగా వినగా నాకు ఎందుకో ఏదో నేను ట్యూన్ మామూలుగా పాడుకుంటున్నప్పుడు నా వాయిస్లో బాగాలేదంటే అని చెప్పి అనిపించిందండి. తర్వాత శ్రీకృష్ణ జ్ఞాపకం వచ్చాడు నాకు. ఎప్పుడో తను ఎక్కడో ఏదో ఒక ఈవెంట్లో కలిసి తన పాట వినడం జరిగింది నాకు. ఈ అబ్బాయి పాడతాడేమో అనుకుని శ్రీకృష్ణ పిలిచి పాడిస్తే అసలు నాకన్నా 100 రెట్లు బాగుంది తను పాడింది. అసలు ఆ పాట అంత పెద్ద హిట్ అవ్వడానికి హీస్ వాయిస్ ఈస్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఫర్ మై సాంగ్. రైట్ రైట్ రైట్. సో ఆ రకంగా ఒక్కసారి మన అంచనాలు తప్పు అవుతూ ఉంటాయండి. పలానా సింగర్తో పాడిస్తే బాగుంటుంది అనుకుంది, ఒక్కోసారి బాగోదు, ఒకసారి ఏం చేయలేం, ఒక్కోసారి మార్చేస్తామండి, ఒక్కోసారి కీప్ ఇట్ దట్ వే. టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకనొకప్పుడు లిరిక్స్కి తగ్గట్టుగా మ్యూజిక్ ఉండడం, లేదా మ్యూజిక్కి తగ్గట్టుగా లిరిక్స్ ఉండడం అనేది ఒక బాణిగా ఉండేది, అంటే ఒక ప్యాటర్న్లా ఉండేది. ఇప్పుడు హీరో పర్సనాలిటీకి తగ్గట్టుగా, లేదా ఏ హీరో ఎవరు అనేది తెలుసుకున్న దాన్ని బట్టి, ఎవరు అనేది బట్టి మ్యూజిక్ మారే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏమంటారు? లేదండి, అది ఎప్పుడు ఉన్నాయండి. ఒక సినిమాకి హీరో ఇస్ ద మేజర్ అసెట్ అండి. అవును, హీరోని బట్టి టికెట్లు తెగుతాయి, అవును, హీరోని బట్టే మిగతా అంశాలన్నీ కూడా నిర్ణయించబడతాయండి. సో హీరోని దృష్టిలో పెట్టుకుని తను తగ్గట్టుగా తన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని పాటలు చేయడం అన్నది తప్పేం కాదండి. ఎందుకంటే అల్టిమేట్గా సేల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో మార్కెట్ ఎప్పుడు కూడా ఎవరి వల్ల ఆ సినిమా రన్ అవుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద డైరెక్టర్, సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద హీరో, సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద ప్రొడక్షన్ కంపెనీ. నందిని రెడ్డి గారికి మీకు ఐ థింక్ ఆవిడ చాలా సినిమాలకి 90% మూవీస్కి మీరే మ్యూజిక్. లేదండి, 90 కాదు, ఎన్ని చేశాను తనతో. అలా మొదలైంది దగ్గర నుంచి మీరు చూసుకుంటే 2 చేశానండి. నిజమా? అలా మొదలైంది కళ్యాణ్ వైభోగమే. అవును, అంతే. ఏమో ప్రధానికి మీరే ఫీలింగ్ ఉంది నిజంగా. లేదు, ఒకటి తమన్ చేసాడు, 2 మిక్కీ జేమేర్ చేసాడండి. అంతే, తను ఒక 4-5 చేసింది తను. కళ్యాణ వైభోగమే సినిమాలో ఎంత అందంగా ఉంటుందండి పాటలు, చాలా బాగుంటాయి అసలు. అంటే సొంత మేఘమే నాకు చాలా ఇష్టం. అద్భుతం అద్భుతం ఆ పాట నిజం, చిన్మయి పాడింది. అవును, చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్. నిజం. నందిని చాలా మంచి టేస్ట్ అండి, వెరీ రిఫైన్డ్. మీ గొంతులో మీరు వినాలనుకునే పాట అంటే ఏం చెప్తారు? నాకు రొమాంటిక్ సాంగ్స్ అంటే ఇష్టం అండి బాగా. అవునా? ఏం సందేహం లేదు. లాంటివి ఇంట్లో మీరు ఎక్కువ పాడుకునే వినేది పాట? నేను ఎక్కువ పాడుకునేవి ఇళయరాజా గారి పాటలు పాడుకుంటానండి. అవునా? ఇళయరాజా అంటే నాకు చాలా ఇష్టం. మొన్న కాన్సర్ట్కి వచ్చారండి? వచ్చాను. కనిపించలేదండి. వచ్చాను. మీరు మహాసముద్రం కదండి, ఎక్కడ చాలా మంది భలే అనిపించింది. ఎక్కడో చివరిదాకా ఉన్నామండి. నేను కొంతవరకు ఉన్నాను, బట్ స్టార్టింగ్ అంతా తమిళ సాంగ్స్, భక్తి పాటలు ఎక్కువ పాడి తర్వాత మూవీస్ దాంట్లోకి వచ్చారు. అవును అవును. రైట్ రైట్ రైట్. కానీ మీ ఇంటర్వ్యూ తీసుకున్నాక ఒక్క పాట కూడా, ఒక్క లైన్ కూడా మీ చేత పాడించకపోతే వ్యూవర్స్ అని అప్సెట్ అవుతారేమో. రేపు రిలీజ్ అయిపోయి పాటిందా? పాడినగా అంతే, అది ఒక్కటే పాడతారా? అంటే మీ వాయిస్ వినాలని మాకు కూడా ఉంటుంది కదా, అందుకని ఏమన్నా అందుకే దాని నుంచి అడుగుతున్నా, మీ వాయిస్లో మీకు నచ్చిన పాట ఏదైనా పాడతారా అని. ఎంఎస్వి గారిది ఓ పాట పాడతానండి, గుప్పిడి మనసు అనుకుంటా సినిమా. దాంట్లో ఓ పాట నాకు చాలా ఇష్టం. నువ్వేనా సంపంగి పువ్వున, నువ్వేనా జాబిలి నవ్వున, నువ్వేనా గోదారి పొంగున, నువ్వేనా 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 సంపంగి పువ్వున, నువ్వేనా జాబిలి నవ్వున, నువ్వేనా గోదారి పొంగున, నువ్వేనా నువ్వేనా నువ్వేనా. ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం సార్, నా ఫేవరెట్ సాంగ్స్లో అది కూడా ఒకటి. ఎంత బాగుంటుందో అసలు, అద్భుతమైన గమకాలు కనిపిస్తాయి, పాట అంతా గమకాలే ఉంటుంది. అది చాలా చాలా ఇష్టమైన పాట అండి నాకు, ఇది సూపర్ అసలు. కానీ రీసెంట్గా మీరు చూసి మీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. లాపటా లేడీస్ హిందీ, అసలు ఎంత బాగుందండి అది, ఎక్స్ట్రాడినరీ సినిమా. అసలు నాకైతే ఇన్నోసెన్స్ ని ఎంత బాగా తీసారో, అసలు ఎక్స్ట్రాడినరీ. ఇంకా దానికి అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన సినిమా. ట్రూ ట్రూ ట్రూ. మంజుమల్ బాయ్స్ నాకు చాలా ఇష్టం అండి. మొన్న మలయాళం, అవును అవును అవును, అది మొన్న మహారాజా చూశాను, అది నాకు చాలా బాగా నచ్చింది.
నేను ఇంకా చూడలేదు. అది ఎక్స్ట్రాడినరీ సినిమా, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, అన్బిలీవబుల్ మూవీ. అదే విజయ్ సేతుపతి. అవును. సో మూవీ నేను చూడలేదు, బట్ ప్రమోషన్స్ అప్పుడప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాను కానీ మూవీ చూడలేదు. ఇందాక మీరు చెప్పినట్టు లాపతా లేడీస్ది ఎంత చిన్న పిల్లలు యాక్ట్ చేశారో, ఆ ఇన్నోసెన్సీ, ఆ వెయిటింగ్ అసలు అద్భుతం అండి. ఎవ్రీథింగ్ అండి దాంట్లో, క్యారెక్టర్స్, ఆర్టిస్టులు, పెర్ఫార్మెన్స్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, అవును, పాటలు, అవును, అమ్మో అన్నీ కూడా అసలు అదొక పెద్ద ఎమోషనల్ గా నడిచింది ఆ స్టోరీ అంతా కూడా. చాలా కష్టం అలా తీయడం. అసలు అది ఎవరు యాక్ట్ చేసినట్టు లేదు అసలు. మీరు పంచాయత్ సిరీస్ చూసారా? పంచాయత్ మొత్తం చూడలేకపోయాను. చాలా బాగుంటుందండి అది. ఈక్వల్ మన లాపతా లేడీస్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కోవకు చెందింది అది. ఓకే 3 seasons వచ్చేసినాయి అప్పుడే. ఓకే, వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ. అసలు మ్యూజిక్ చాలా బాగుంటుందండి. ఓ అసలు చాలా బాగుంటుంది. ఎందులో ఉంది సార్ అది పంచాయత్? దేంట్లో అది అమెజాన్లో ఉందో దేంట్లో ఉందో గుర్తురాట్లేదు. భక్తి గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. యాక్చువల్లీ దాని గురించి పక్కన పెడితే, నిజానికి ఆత్మ, గత జన్మలు, వచ్చే జన్మ, వీటన్నింటిని నమ్ముతారా మీరు? జాతకాలు అని అది వేరే సెటప్ అండి. మన పుట్టి పెరిగిన ఆచారాలను బట్టి, సంస్కృతిని బట్టి ఉంటుందండి నమ్మటం నమ్మకపోవడం అన్నది. నేను వాటిలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ డోంట్ మైండ్ బిలీవింగ్ ఇన్ ఇట్. తప్పే ఉంది, దాని గురించి ఒక డిబేట్ పెట్టాల్సిన పని లేదు అంటాను నేను. అంటే ఎవరన్నా నువ్వు ఎలా నమ్ముతావు, అసలు నువ్వు చూసి వచ్చావా, నీకెలా తెలుసు, వాళ్ళది కదా. నమ్మడంలో తప్పులేదు, నువ్వు నమ్మలేదా తప్పులేదు. దాని గురించి పెద్ద వాదన లేదండి దాంట్లో. అంటే దేవుడిలాగే, దేవుడు చాలా మంది నమ్మరండి. దాని గురించి అసలు వాదించడమే వేస్ట్ అంటాను నేను. నువ్వెవరు అసలు? తన నమ్మకం తంది, తన ఫెయిత్ తంది. ఈజ్ లివింగ్ అ నైస్ లైఫ్. అల్టిమేట్గా నువ్వు ఎవరికి హాని చేయకుండా, నీ వల్ల ఎవరికి ప్రమాదం జరగకుండా, ఎవరికి అభ్యంతరం లేని ఒక అందమైన జీవితం మీరు బతుకుతున్నప్పుడు మీరు దేవుణ్ణి నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి? మరు జన్మలో లేకపోతే గత జన్మలో ఉంటే ఆయన నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి? హూ కేర్స్? వై డూ వాంట్? రియల్ కళ్యాణి గారు వచ్చారు ఇప్పుడు. రెబల్ స్టార్ కృష్ణరాజు గారి లాగా కదా. నాది రేషనల్గా మాట్లాడినప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను నేను. రెండు వర్క్ చేస్తూ ఉంటాను నా బ్రెయిన్లో. ఓ పక్కన ఫెయిత్, నమ్మకం, నేను పుట్టి పెరిగిన ఫెయిత్, దేవుడు, ఇదంతా ఉంటుంది. ఓ పక్కనేమో లేకపోతే ఏంటి, అసలు ఉంటే ఏంటి, అసలు దాని గురించి నీ తప్పని ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెళ్ళైతే నీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, విత్ రెస్పాన్సిబుల్గా ఉండటం అన్నది నీ కర్తవ్యం. లేదు పెళ్ళి అవ్వలేదు, నీ తల్లిదండ్రులను చూసుకోవడం నీ బాధ్యత. అవన్నీ నువ్వు బాగా చదువుకోవడం బాధ్యత, సక్రమైన మార్గంలో సంపాదించడం నీ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ వదిలేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధం లేని దేవుడు ఉన్నాడా లేడా, గత జన్మలు, ఇవన్నీ టాపిక్లో నీ జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటామని అనిపిస్తుంది నాకైతే. వై డూ వాంట్ టు థింక్ అబౌట్ దోస్ థింగ్స్ విచ్ యూ కాంట్ ప్రూవ్ ఆర్ నోబడి ఎల్స్ కెన్ ప్రూవ్. ఇంతకీ బాలు మునగి గారి దగ్గరికి దేనికి వెళ్ళాల్సి వచ్చింది? నాకు జాతకాలంటే ఇష్టం అండి. ఆస్ట్రాలజీ విపరీతంగా ఇష్టం. నాకు చూడడం నాకు వచ్చు, నేను నేర్చుకున్నానండి. చూసి చెప్తారు నాట్ చెయ్య హారోస్కోప్. నాకు వ్యక్తిగతంగా నాకు కొంత నాలెడ్జ్ ఉంది. బాలుమున్నం గారిలా కాదండి, ఈజ్ ఎ జీనియస్. ఆయన ప్రెడిక్షన్స్, ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అదంతా కూడా థియరిటికల్గా నాకు చాలా ఇష్టం. ఆయనతోటి సరదాగా మధ్య మధ్యలో వెళ్ళి కలుస్తూ ఉంటాను నేను. ఆయనకి నాతో పాటు అలా కూర్చొని మాట్లాడడం ఇష్టం. అవును, మధ్యన కలిసి చాలా రోజులు అయిందండి ఆయన. నేనేమనుకున్నా అంటే మీ గురించి ఏమైనా వెళ్ళారేమో, అంటే ఈ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళారని. కాదు, నా గురించే. మీ గురించి ఎందుకు వెళ్తాం పని లేకుండా? ఆల్ అబౌట్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి. నాలెడ్జ్ ఎలాగా త్రూ అవర్ హారోస్కోప్. అంతే. అచ్చా, ఎందుకు మీకేం చెప్పారైనా అడగచ్చా? కొన్ని చెప్పారండి, కొన్ని బాగుంటాయి అన్నారు, కొన్ని బాగా అన్నారు. బాగుంటాయి అన్నది ఉన్నాయి కదా, అది చాలు. బాగోనివి ఎన్ని ఉంటాయి ఏంటి? కానీ ఫ్యూచర్ తెలుసుకోవడం వల్ల, లేదంటే జరగబోయి తెలుసుకోవడం వల్ల మనిషి మనశ్శాంతి ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. నాకు ఎప్పుడు ఆస్ట్రాలజీ నాకైతే ఉపయోగపడింది. ఐ టేక్ ఇట్ వెరీ పాజిటివ్ వే. నీ పలానా రోజు, ఇప్పుడు నీకు 5 ఏళ్ళ వరకు నీకు మంచి పీరియడ్ రాదు అని ఎవరైనా చెప్పారు అనుకోండి, ఐ డోంట్ గెట్ డిప్రెస్డ్. అతను ఎలా ఆలోచిస్తే తెలిసింది, అది చాలా తిక్క బ్రెయిన్. అది వెళ్ళడం ఏమో చాలా సిన్సియర్గా వెళ్తానండి. అతను ఏమంటాడో చెప్దాం, విందాం. నాకు నచ్చినట్టుగా చెప్పాడా ఓకే, లేదు నేను నెక్స్ట్ మంత్ ఏదో నాకు చిరంజీవి గారు నుంచి ఆఫర్ వచ్చి నాకు ఫోన్ వస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నాను అనుకోండి. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు, లేకపోతే ఒక బిగ్ ఆఫర్ ఏదో. లేదంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా చిరంజీవి గారి దగ్గర నుంచి రాదు,
కనీసం ఒక నార్మల్ అవకాశం కూడా మీకు రాదు, 5 ఏళ్ళ దాకా రాదని అనుకోండి. 5 ఏళ్ళ దాకా రాదా అని అనుకుని సరే అక్కడ వరకు అలా వినేసి బయటకు వచ్చేసి మళ్ళీ నా ఆలోచన అదే, నెక్స్ట్ మంత్ గ్యారంటీగా వస్తుందని నమ్ముతూ ఉంటానండి. మళ్ళీ ఓ పక్కన దానికి వాల్యూ ఇస్తూనే ఐ డోంట్ గెట్ డిప్రెస్డ్. 5 ఏళ్ళు నాకు అది వచ్చినా రాపోయినా నేను చచ్చినట్టు వెయిట్ చేయాలి. కరెక్ట్. నేను ఎలాగా వెయిట్ చేస్తా, 1 సంవత్సరం అయిపోద్ది, 2 ఏళ్ళు అయిపోతాయి, Correct. ఈలోగా వచ్చింది. అవును లేదా ఎలాగ 5 ఏళ్ళ తర్వాత ఎలాగ వస్తుందిగా, అవును. నష్టం ఏంటి ఎప్పుడు వస్తేనే. చాలా మంది ఏంటంటే డిప్రెస్ అయిపోతారండి, 5 ఏళ్ళు అయ్యగానే ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అవును. ఈ 5 ఏళ్ళు నేను ఏం చేయలేదు అసలు. మీరైతే- సో మీరు అటువంటివి ఎలా తీసుకున్నారని దాన్ని బట్టి ఉంటుంది. అంటే అక్కడ వినేసి బయటకు వచ్చా ఎందుకు రాదో చూస్తాను అన్నట్టుగా అనుకుంటారేమో అనుకుంటాను మీ విషయం. కరెక్ట్ అండి, ఎందుకు నాకు హోప్స్ ఎక్కువ. రైట్. నాది చాలా బలీయంగా అనుకుంటానండి అది రావాలని. ఇతనెవరు చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఏళ్ళు ఇతనేమో దేవుడా అంటాను అనుకుంటా. రైట్. ఏది అప్పుడు దాకా దేవుడని నమ్ముతూ నాకు నచ్చింది ఎప్పుడైతే చెప్పలేదో విరుద్ధంగా ఆలోచించడం మొదలు పెడతానండి. లేదు డెఫినెట్గా 1 monthలో వస్తుందని నమ్ముతాను నేను. అది రావచ్చు. అవును, బట్ మన నమ్మకం నమ్ముతాను. నీ నమ్మకం కన్నా ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు, నీ సంకల్పం కన్నా ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదండి. వాట్ యు విష్, హౌ యు విష్, విత్ వాట్ ఇంటెన్సిటీ యు ఆర్ విషింగ్ అన్నది మ్యాటర్స్ ఎప్పుడు కూడా. లక్ష్మీ ఎన్టీఆర్ అప్పుడు ఆర్జీవి గారితో కూడా మీరు కొంత జర్నీ చేసినట్టు. లక్ష్మీ ఎన్టీఆర్ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన ఆల్ ఓవర్ పర్సనాలిటీ కానీ మీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ? నైస్ అండి, బాగుంటుంది ఆయనతో. అదొక విచిత్రమైన, నా కెరీర్లో అదొక విచిత్రమైన చాప్టర్, మంచి చాప్టర్ అది. కాకపోతే ఆ సినిమా నేను సినిమా కింద భావించానండి. నాకు దాంట్లో పాటలు ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమా నేను చేసిన వాటిల్లో. నేను అది కాంట్రవర్సీ అని లేకపోతే పొలిటికల్ ఎజెండా కింద దృష్టిలో నేను ఆ సినిమా చేయలేదు. నాకు అది దేవుడిచ్చిన ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ టు డూ గుడ్ మ్యూజిక్. సో ఆర్జీవ్ గారు వచ్చారు, నన్ను అడిగారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, గ్లాడ్. ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ టు దట్ మూవీ అండ్ ఐ డిడ్. బట్ చాలామందికి కులగజ్జి చాలామంది ఉంటుందండి, పొలిటికల్గా పొలిటికల్ ఎజెండాలతోటి, కుల ప్రభావం, ఇటువంటి వాటితోటి నన్ను చాలామంది నువ్వు ఏదో కమ్మోడివై ఉండి నువ్వు ఆ సినిమా ఎందుకు చేసావు అని చెప్పేసి నా మీద గ్రడ్జ్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, నా మీద కసి పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే అలా బయటపడడం నాకు చాలా బాగా నచ్చింది. అంటే చెత్త వదిలిపోయింది నా లైఫ్లోంచి అనుకున్నా. నిజానికి కళకి ఎస్పెషల్లీ అది ఏ కళ అయినా కానివ్వండి, కళారంగానికి ఆ కులాన్ని ఆపాదించడం అంత మంచిది కాదేమో. దేనికి ఏదైనా సినిమానే మీకు ఏదైనా మ్యూజిక్, నాకు ఏదైనా మ్యూజిక్ అండి, నా మ్యూజిక్ బాగుందా లేదా అన్నంత వరకు ఆలోచిస్తానండి. అవును. నాదే కులం లేకపోతే నా ఫెయిత్ ఏంటి, నా పొలిటికల్ ఎజెండాస్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అవతరులు అసలు జడ్జ్ చేయకూడదండి నా క్యారెక్టర్ని. కరెక్ట్. అలా జడ్జ్ చేశారు చాలామంది. ఐ పిటీ దెమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే కమింగ్ ఫ్యూచర్లో మీరు ఇలాంటి ఆల్బమ్స్ రిలీజ్ చేద్దామని? డెఫినెట్గా అండి. మై ఫోకస్ ఇప్పుడు నేను సినిమాలు వస్తాయి లేదు, సినిమా అవకాశాల కోసం వెయిట్ చేయడం అన్నది అది కంప్లీట్గా పక్కన పెట్టానండి. మై టోటల్ ఫోకస్ విల్ బీ ఆన్ మై మ్యూజిక్ ఛానల్ అండ్ టు ప్రొడ్యూస్ గుడ్ మ్యూజిక్ అండ్ టు గివ్ పీపుల్ గుడ్ మ్యూజిక్. జనాలకి నేను ఎన్నో చేసిన మంచి పాటలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినాయండి. నాకు చాలా డిసప్పాయింట్మెంట్ మిగిల్చిన ఈ సినిమాలు. ఒక సినిమా హిట్ అవ్వడం మీద రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడడం ఎందుకు, నా పాటలు నేనే రిలీజ్ చేసుకోవచ్చు కదా. అల్టిమేట్గా జనాలు కావాల్సింది మంచి పాటలు. అది ఏ రూపంలో నుంచి వస్తేనే, ఆ యూట్యూబ్ అయితేనే, ఎక్కడైతేనే. ఇప్పుడు ఒకప్పుడు సినిమా అంటే మనం థియేటర్కి వెళ్ళాలండి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాలే, చేంజ్ అయిపోయిందండి, సినారియో మారిపోయింది. సో వాట్ యు నా డ్రైవ్ ఏంటంటే మంచి మ్యూజిక్ కావాలి, నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలి. ఎక్కడో నా మ్యూజిక్ ఆగిపోకూడదు. ఒక సినిమా రావట్లేదన్న దాంట్లోంచి నా మ్యూజిక్ చర్న్ అవ్వడం మానేయకూడదు, ఆగిపోకూడదు. అందుకని ఏదో రూపంలోంచి బయటికి ప్రవేశపెట్టాలని నేను యూట్యూబ్ని ఎంచుకున్నానండి. సో ఇట్స్ ఇన్ మై హ్యాండ్స్ నౌ. ఇంతకుముందు సినిమా పొరపాటున ఏదైనా ఫ్లాప్ అయితే ఎంత మంచి పాట అయినా ఇక కనుమరుగైపోయేది. అవునండి. కానీ ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ పాట బాగుందిరా అని ఇప్పుడు చాలా లేదండి. అదేదో మానసిక ఆనందం కోసం మాట్లాడుకోవడం తప్పండి. ద సక్సెస్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ అండి, ఎంటైర్ కెరియర్. మీరు చెత్త మ్యూజిక్ చేయండి పర్వాలేదు, పరమ చెత్త పాటలు, పొరపాటు ఆ సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, యూ విల్ బి క్రెడిటెడ్ యాజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. మీ వెనకాల ఆపర్చునిటీస్ వస్తాయి, మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రొడ్యూసర్స్ వస్తారు, యూ కెన్ చార్జ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో సక్సెస్ ఆల్వేస్ కౌంట్స్. ఎందుకైతే మీ ఫస్ట్ క్రష్ మీ మ్యాథ్స్ టీచర్ అయితే, కానీ ఏమండి నాకు ఇది అర్థం కాదు, మీ అబ్బాయిలకి
స్కూల్లోనే అప్పుడు ఆ ప్రేమ అలా నచ్చిన మనిషి ఇష్టాలు స్టార్ట్ అయిపోతాయే. అంటే అది ప్రేమ అన్నది పెద్ద మాట అండి. ఇట్స్ ఇష్టం. ఇట్స్ ఏ న్యాచురల్ ఫినామినన్. ఇట్స్ ఏ లైకింగ్. అంటే ఆవిడ పేరేం చెప్పదులేండి. ఎలా ఉండేవారు మీకు? ఎందుకు నచ్చారు ఆవిడ? సింతకి ఆవిడ ఫస్ట్ క్రష్? న్యాచురల్ అండి. ప్రపంచంలో చాలా 7th క్లాసా 8th క్లాసా మీరు అప్పుడు? 7th అండి. నో నాట్ 7th, 10th. ఇప్పుడు ఎందుకు నచ్చారు అంటున్నా ఆవిడ? నో మేబీ షీ వాజ్ బ్యూటిఫుల్ అంతే. ఎవరైనా ఎందుకు నచ్చుతారండి? అంటే అలా కాదుగా. ఇప్పుడు మాకు ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. ఆవిడ కట్టే శారీస్కి మేము చాలా ఫిదా అయిపోయేవాళ్ళం. అబ్బాయి ఎంత బాగా రెడీ అవుతారు ఆవిడ అని. ఆవిడ పెద్దగా బాగుండేవారు కాదు కానీ బట్ ఆవిడ శారీ కట్టే విధానం చాలా బ్యూటీ విల్ బి ఇన్ సో మెనీ ఫార్మ్స్ అండి. కరెక్ట్ మీరు అన్నట్టు. అంటే ముఖం అందంగా ఉండటం అన్నది కాదండి. మేబీ యూ షుడ్ క్యారీ యువర్ సెల్ఫ్ నైస్లీ. ఒక ఎలిగెన్స్ ఉండాలి. అవును. మేబీ షీ హాస్ దట్. అప్పుడు అనుకున్నారా నాకు ఇలా అవన్నీ అంత విడమర్చి మనకి ఏం తెలియండి ఆ రోజుల్లో. ఇప్పుడు అనలైజ్ చేసుకుంటుంటే మేబీ సరదాగా మాట్లాడారు. మేబీ డ్యూ టు దట్ రీజన్ అని అనిపించి నేను మీకు ఏదో చెప్తున్నాను. నేను అవును లాజికల్ మైండ్ అప్పుడేం పనిచేయదు. అబ్సల్యూట్లీ. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ అంటారు. మీ జీవితంలో మీరు పెట్టుకున్న ప్రయారిటీస్ అంటే ఏం చెప్తారు సార్? ఇంట్లో అదే చెప్తాను కదా, ఇంట్లో స్పెండ్ చేయడం, హాయిగా పడిదొలటం. అంటే రేపు పొద్దున ఎలా బతకాలరా భగవంతుడు అన్న రోజు రాకూడదండి. హాయిగా ఉండాలి. మ్యాక్సిమం ఉమా మయూర్ తోటి స్పెండ్ చేయడం, లేజింగ్ అరౌండ్ అండి. అంటే బద్ధకంగా పడిదొలడం అంటూ ఒకటి ఉంటుంది చూసారా, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. ఐ థింక్ సో. అదే అనుకుంటా. మీరు ఎస్పెషల్లీ ఇంత జర్నీ చూసిన తర్వాత నా లైఫ్లో ఇది లేకపోతే అసలు చాలా కష్టం, ఖచ్చితంగా నేను ఇది సాధించే తీరాలి అని అనుకున్న పాయింట్ ఉందా సార్? లేదండి, సాధించి తీరాలన్నది ఏమి లేదు. కానీ ఇది లేకపోతే నా లైఫ్ ఏమైపోతుంది అన్న దాంట్లో ఉమా నా లైఫ్లో నా లాస్ట్ 20 years ఆఫ్ లైఫ్ బాగానే ఉందని అనుకుంటే కనుక దట్స్ బికాస్ ఆఫ్ హెర్. ఒకవేళ తను నా జీవితంలోకి ఎంటర్ అయ్యి ఉండకపోతే నా లైఫ్ ఏంటి అన్నది ఆలోచించుకున్నప్పుడు ఎక్కువసార్లు భయపడ్డానండి. ఇప్పటికీ వణుకుపడుద్ది. ఏంటి నాకున్న క్యారెక్టర్కి, నా లెక్కలేనితనానికి, డబ్బు పట్ల ప్రేమ లేకపోవడం, ఇదంతా కూడా ఏమో చాలా నష్టం చేసేది నా లైఫ్ని. అంతే అండి. ఇంత మించి డ్రీమే ఉంటుందండి. ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్ అనుకోకుండా, అదృష్టవశాత్తు. మిగతాదంతా కూడా నేను సాధించి రేపొద్దున ఏమైనా మంచి సినిమాలు చేసిన, అవార్డ్స్ వచ్చిన, అవన్నీ కూడా బోనస్ అండి. దట్ జస్ట్ బోనస్. మెయిన్ మీల్ ఏదైతే ఉందో, విందు భోజనం, అది నాకు దేవుడు ఇచ్చేసాడు. సో యు ఆర్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. బోర్ కొట్టకుండా ఉండడానికి మధ్యలో సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్, కొంత డబ్బు ఉంటే బాగుంటుంది కాబట్టి యూ నీడ్ సంథింగ్. అవును, సినిమాలు నా వృత్తి కాబట్టి సినిమాలు రావాలని కోరుకుంటాను. ఇఫ్ నాట్ సినిమా, నాకు ఏదో రూపంలో డబ్బు వస్తుంది అనుకోండి, ఐ డోంట్ కేర్ ఫర్ సినిమా. అంతే, సింపుల్. వస్తే హ్యాపీ టు డూ దట్. అంతే. రాకపోతే నేను ఏదో రూపంలో వెయిట్ చేస్తాను అండ్ నేను ఇంకో ప్లాట్ఫామ్ ఎత్తుకుంటా. లైక్ నా డూయింగ్ ఫర్ యూట్యూబ్ నౌ. డబ్బు ఎక్కడి నుంచి వస్తే ఉంది? కరెక్ట్. నేను చేసేది పాటే కదా. కరెక్ట్. పాట సినిమా చేస్తే ఉంది, యూట్యూబ్ చేస్తే ఉంది. ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదా మీరు ఏ కళలు తీసుకున్నా సరే, మనం ఒకళ్ళు ఉన్నాము అని అవతల వాళ్ళు గుర్తించడం ఒకటి, లేదా అప్పటి వరకు మనం చేసిన వర్క్స్ని వాళ్ళు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ అవకాశం ఇవ్వడం ఒకటి. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంటుంది. ఏదైనా మూవీ స్టార్ట్ అవుతుందంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మనమే వెళ్ళి అడగడం. సో మీరు అది చేయడానికి ఇష్టపడతారా జనరల్గా? నేను ఇష్టపడ్డానండి. నేను సో మెనీ టైమ్స్ ఐ ఆస్క్డ్, రైట్, మెనీ టైమ్స్ అండి. అంటే కౌంట్లెస్ టైమ్స్ అడిగాను నేను అవకాశం కోసం. మొన్న కూడా ఆల్మోస్ట్ 2-3 months బ్యాక్ నాకు తెలిసిన హీరోల్ని, నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని అడిగిన క్షణాలు, అడిగిన లెక్కలు కౌంట్లెస్ టైమ్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ లైక్ ఆస్కింగ్ టు బెగ్గింగ్ ఆల్మోస్ట్. ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్. నాకు వచ్చిన ఛాన్స్లన్నీ అవుట్ ఆఫ్ మెరిట్ వల్ల, బై మై గుడ్ టైమ్, గుడ్ లక్ అని అనుకోవచ్చు. ఆ రకంగా వచ్చినాయి. నాట్ బికాస్ ఆఫ్ ఎనీ పిఆర్, నాట్ బికాస్ ఐ ఆస్క్డ్ దెమ్. అలా రాలేదండి. మరి మీరు మేనేజర్ని కూడా మీరు ఏం పెట్టుకోలేదు యాక్చువల్లీ? అలా రావండి. డజంట్ వర్క్ దట్ వే. కరెక్ట్. నో, మేనేజర్స్ ఇవన్నీ కూడా, మేనేజర్ ఎందుకంటే నేను ఉన్నప్పుడు ప్రతి అబ్బాయికి పుట్టినప్పటి నుంచి, వచ్చినప్పటి నుంచి, పెళ్ళైనా, రేపు ఈయన ఒక 60-70 ఏళ్ళు వచ్చేసిన అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా అబ్బాయికి, నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా? ఎవరి విషయంలో? జనరల్ క్వశ్చన్ అంటే నన్ను ఇన్ జనరలీ ఫస్ట్ చెప్పి ఆ తర్వాత మీ సంగతి చెప్తారు. నో, ఎనీ గివెన్ డే నాకు తెలిసి అమ్మ కమ్స్ ఫస్ట్ అండి. ఎవరికైనా సరే ప్రపంచంలో తనతో ఉన్న చనువు నాకు తెలిసి తండ్రితో ఉంటుందని నేను అనుకోను. తండ్రి కెన్ బి ఏ గుడ్ ఫ్రెండ్, బట్ మదర్ ఈజ్ ఎవ్రీథింగ్, ద హోల్. నాకు కూడా మయూర్, నేను ఇద్దరికి చాలా ఇష్టం అండి. మా అబ్బాయి అంటే రేపొద్దున నేను
తను ఉమ్మనే ఎక్కువ ప్రేమించాలి, ఉమ్మనే ఎక్కువ ఇష్టపడాలి, ఉమ్మకే ఎక్కువ రెస్పెక్ట్ అవ్వాలని నేను లోపల కోరుకుంటూ ఉంటాను. బికాస్ తను పడి తాపత్రయం, తను చూపెట్టి ప్రేమ, అనురాగం, తన దాంట్లో ఒక 100 వంతు కూడా నేను చూపెడతాను లేదా అనే భయం నాకు. అందుకని ఆ రెసిప్రొకేషను అదంతా కూడా తిరిగి తనకు దక్కాలి తన నుంచి అని నేనైతే కోరుకుంటానండి. ఇది నా విషయంలో. సో జనరల్గా బయట ప్రపంచంలో కూడా తల్లి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్, వెదర్ సన్ ఆర్ డాటర్. ఇంట్లో హెల్ప్ చేస్తారా ఎందుకు అమ్మగారికి? యా, చేస్తానండి. అవునా? డెఫినెట్లీ. హెల్ప్ అని అంటాం తప్పు మాట. ఇట్స్ డన్ విత్ లవ్. సో అది హెల్ప్ అన్నది మళ్ళీ నాకేటో అది వాళ్ళ పని కాదు, ఇది మనందరి పని. నచ్చని మాట అది. దట్స్ నాట్ ద వే టు పుట్ ఇట్. కరెక్ట్. ఐ డూ మై పార్ట్. అది ఏంటి అన్నది అనవసరం అండి. ఐ డూ మై పార్ట్. మీ మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ ట్యూన్ నేను ఎప్పుడో రికార్డ్ చేసి పెట్టుకున్నాను, ఈ ట్యూన్ నేను ఎప్పుడో అనుకున్నాను, ఇప్పటికి ఇన్నాళ్ళకి బయటకు వచ్చిందని. సో మీరు అలా చేసి పెట్టుకునే అని ఉన్నాయి సార్? చేసుకునే నాకు స్టాక్ ట్యూన్స్ ఏం లేవండి. ఎక్కువ సింగిల్ ట్యూన్సే నాకు మోస్ట్లీ నాకు ఓకే అయిపోయినాయి. బట్ ఓకే అవన్నీ ట్యూను అంటే ఏం సందేహం లేదు. ఆ పాట నేను యాక్చువల్గా కృష్ణవంశీ గారి సినిమా మొగుడు వచ్చింది కదండి, గోపిచంద్. ఆ సినిమా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నేనే. అనౌన్స్ అయింది పేరు నాది. ఈజ్ ఇట్? సో 2-3 months వర్క్ చేసిన తర్వాత కృష్ణవంశీకి నాకు క్రియేటివ్గా జెల్ అవ్వలేదు. నేను చేసిన ట్యూన్స్ తనకు నచ్చట్లేదు. సో అది డిలే అయిపోతుంది. ఆ భాగంలో చేసిన ట్యూను ఏం సందేహం లేదు, చాలా బాగుంది. తనకి చాలా బాగా నచ్చింది. బట్ మర్నాడు తను తర్వాత ఎందుకో హీ వాస్ నాట్ సో షూర్ అబౌట్ ద ట్యూన్. సో ఇది ఎంతకైతే అవ్వనట్లేదని చెప్పేసి నేనే ఐ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద మూవీ. వేరే వాళ్ళు పెట్టేసుకోమని నేనే చెప్పి బయటకు వచ్చేసానండి. ఆ తర్వాత నేను ఊహలు గుసగుసలాడే శ్రీనివాస అవసరాలతో చేస్తున్నప్పుడు ఆ కంపోజిషన్స్లో సిట్టింగ్స్లో నా దగ్గర ఒక ట్యూన్ ఉందండి, అదే పలానా సినిమాకి చేసింది అని చెప్పాను నేను. మీరు వింటారా సరదాగా అంటే విన్నా వెంటనే తనకు బాగా నచ్చింది. తర్వాత అనంత్ శ్రీరామ్ గారితో రాయించడం, ఆ పాట పెద్ద హిట్ అయిపోవడం, అదంతా కూడా యాదృచ్ఛికం. నిజానికి మీ ఒక ప్రొఫెషనల్ లైఫ్లో మనం చేసిన పని అవతల వాళ్ళకి నచ్చకపోయినా, అవతల వాళ్ళది మనది జెల్లవ్వకపోయినా, దాన్ని ఓపెన్గా చెప్పడం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది మనకి? లేదు అసలు అలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తారు మీరు? డీల్ చేయడానికి ఏం లేదండి. ఇప్పుడు నా పేరు అనౌన్స్ అయిపోయిందండి మొగుడికి. నేను వెళ్ళి ఓపెనింగ్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను రామానాయుడు స్టూడియోలో. అంత అయింది, పేపర్స్లో వచ్చింది, వెబ్సైట్స్లో వచ్చింది. నేను బయటకు వచ్చేసాను, వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరు అని. మరి కళ్యాణ్ మాలిక్ వాకౌట్ చేసాడని కానీ, లేకపోతే నా గురించి నెగిటివ్గా రాయడం కానీ ఎవరు రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే దట్స్ ద ఓవరాల్ ఇయర్స్ నేను సంపాదించుకున్న నా గుడ్ విల్ అంటే అది. నేను మానేశానంటే దేర్ షుడ్ బి అ రీజన్ అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు నా మీద చూపెట్టిన ఏమంటారు మమకారం ఏంటి ఉండొచ్చు, నమ్మకం ఏంటి ఉండొచ్చు జర్నలిస్టులకి. అందుకు నా గురించి రాయలేదు. రాస్తారేమో అని అనుకున్నాను నేను. రిలీజ్ అయిన వెంటనే చూశాను, వెబ్సైట్స్ అన్నీ చెక్ చేశాను, ఎక్కడా నా పేరు మెన్షన్ చేయలేదు. దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. సో క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవడం చాలా కష్టం అండి. అయితే ఇప్పుడు చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ అనండి, లేకపోతే ఎక్కువ ఈ మర్డర్ హిస్టరీస్ అనండి, లేదా ఈ కేసెస్ని మెయిన్ లీడ్ చేసే వెబ్ సిరీస్ అండి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడన్నా ఇది నేను చేసి సేవ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వాటికి ఫ్యూచర్లో పనికొస్తుంది కదా, ఒక ప్రయత్నం చేద్దామని ఎప్పుడన్నా అనుకున్నారా? కొన్ని పర్టికులర్ ట్యూన్స్ అండి మీరు అనేది? లేదండి, అలాగా మీరు అన్నారు కదా ఇంత ఖాళీ టైం ఏంటనేది. ఆ ఖాళీ టైం మీకు లేదని విషయం నాకు మామూలు టైంలో కూడా నేను చేద్దామని ప్రయత్నించాను, కానీ నాకు ట్యూన్స్ తట్టలేదండి ఇప్పుడు కూడా. సో ఎందుకు రావట్లేదు, నేను ట్యూన్స్ కంపోజ్ చేసుకుని స్టాక్ ట్యూన్స్ పెట్టుకుంటే రెడీగా చేసుకుందాం అన్నదానికి ఒకటి మేజర్గా మేబీ దిస్ కుడ్ బి ద రీజన్ అని అనిపించిన ఒక అంశం ఏంటంటే డబ్బు అండి. డబ్బు లేకపోతే నాకు అసలు ట్యూన్ రాదు అని అర్థమైంది నాకు. ఎందుకంటే నేను బతికేదే డబ్బు కోసం. ఆ డబ్బే నాకు ఎవరో అడ్వాన్స్ ఇవ్వనప్పుడు నేను దీనికోసం చేయలేదు, ఎవరి కోసం ఎవడో వస్తాడని చేయడం, ఇప్పటి నుంచి ఎందుకు చేయడం, వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అది నన్ను ట్రిగర్ చేసే పాయింట్ మనీ. అంటే నన్ను మోటివేట్ చేసేది మనీ అండి. కానీ మనిషికి ఒక 10 ఏళ్లలోపు 16 ఏళ్లలోపు ఉండే మెచ్యూరిటీ ఒక మెచ్యూరిటీ ఉంటుంది. 20 నుంచి మళ్ళీ 30 ఏళ్ళ వరకు మనిషి ఒకలా ఆలోచిస్తాడు. అలా 10 ఏళ్ళకి చూసుకుంటే మనిషి ఆలోచన విధానం, వాళ్ళ డ్రెస్ సెన్స్, మాట్లాడే విధానం,
పర్సనాలిటీ అన్నీ మారుతూ ఉంటాయి. ఇన్నేళ్లలో మీ జర్నీలో అప్పుడు అలా అనుకున్నానే, ఇప్పుడు అదే పాయింట్ మీద ఇప్పుడు ఇలా అనుకుంటున్నాను ఉన్నాయండి. అలా రియలైజ్ అయినా ఒక పాయింట్ ఏదైనా చెప్పగలుగుతారా? ఒకటి ఏంటంటే 2-3 జనరల్గా నా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే అండి, ఒకప్పుడు నాకు విపరీతమైన టెంపర్మెంట్, మామూలు అగ్రెసివ్ క్యారెక్టర్ కాదు నాది. అంటే కోపం అంటే తాజ్పాముల షార్ట్ టెంపర్ మరి నెగిటివ్ టర్మ్ ఏమో అంటే అలానే కాదు, ఏ మాట పడని తత్వం, రియాక్షన్ దట్ ఈస్ వెరీ వాల్కనిక్ రియాక్షన్ అండి నాది. అలాగే నేను బాస్ అనే సినిమాల నుంచి బయటకు వచ్చేసిన రీజన్ అదే. వీణాదిత్య గారు సినిమా 5 పాటలు నేను చేశాను, 2 పాటల దగ్గర బ్లాక్ అయిపోయిందండి. సో ఎలా వచ్చాడు బాంబే మ్యూజిక్ డైరెక్టర్ని తను, దే గాట్ హిమ్ ఇన్క్లూడెడ్. అండ్ అవును, మీ పేరు కూడా వేస్తానంటే మీరు అలా వద్దని చెప్పారు. నేను వద్దని చెప్పాను, నేను తర్వాత వద్దంటే నేను రీరికార్డింగ్ కూడా చేయను అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్లో వీణాదిత్య గారు కారు దిగిపోయిన వెంటనే స్లామ్ చేసి నేను ఆటో ఎక్కి వచ్చేసాను ఇంటికి. దట్ వాస్ లాస్ట్. బట్ ఆ తర్వాత ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను నేను. ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ జాయిన్ అవ్వడం అన్నది ఇప్పుడు నేను ఒప్పేసుకుంటున్నానండి. ఐఎమ్ నాట్ మైండింగ్ ఇట్. రైట్. ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా మొన్న రిలీజ్ అయింది. అవును, నేను అడిగాను వై కళ్యాణ్ మలిక్ అని క్వశ్చన్ అడిగాను డైరెక్టర్. దాంట్లో 4 పాటలు 3 పాటలు నేను చేశానండి. ఒక పాట నా ఫ్రెండ్ ఉన్నారండి, ఒక అమ్మాయి, ఐ నో హెర్, నేను తనతో చేస్తే మీకు అభ్యంతరం అంటే నో, ఐ డోంట్ మైండ్ సార్, ప్లీజ్ ఇన్క్లూడ్. అవును, చెప్పారు నాకు అది. అండ్ నేను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనకు నచ్చలేదు. నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా అన్నారు, వెళ్ళిపోండి అన్న. తర్వాత వేరే వాళ్ళతో చేంజ్ చేశారు. సో ఆ రకంగా 3 పేర్లు జాయిన్ అయిపోయినట్టు కదండి. ఇంకో సినిమా కూడా అలా జరిగింది, ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగా మార్చేశారు. ఇంతకుముందు అయితే కోప్పడేవాడిని, మొత్తం అంతా నేనే చేయాలి కదా, నాది కదా, అది నా సొత్తు కింద ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు అదే సిచ్యువేషన్ సినారియోలో బాస్ అనే సినిమా మళ్ళీ నాకు వచ్చింది అనుకోండి, హైపోథెటికల్గా మాట్లాడుతున్నాను, సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు 2000 ఎప్పుడు చేశాను అది, 2006 ఆల్మోస్ట్ 10 ఏళ్ళు. మళ్ళీ అది జరగలేదు అప్పుడు, బాస్ అన్నది లేదండి చరిత్రలో. ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం. వీణాదిత్య గారు, నాగార్జున గారు హీరో, మళ్ళీ అదే వచ్చింది. మళ్ళీ నేను అదే 5 పాటలు చేసిన తర్వాత నా పాటలు వాళ్ళకి నచ్చక వేరే వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఓకే అంట, ఇప్పుడు ఓకే అంటాను నేను. నో, బికాస్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ సో మచ్ ఆఫ్, ఐ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ లైఫ్, ఐ హ్యావ్ చేంజ్డ్ మై సెల్ఫ్ ఫర్ బెటర్మెంట్. లైఫ్ షుడ్ బి అట్ పీస్ అని చెప్పి నేను నమ్ముతున్నానండి. ఇట్స్ నాట్ అబౌట్ ఇది నాది అది నాది, ఇది పట్టుకుని ఏలాడడం కాదు. ఈగోస్ అన్నీ కూడా నెమ్మదిగా చల్లారిపోయినాయి, టెంపర్మెంట్ చల్లారిపోయింది. ఐఎమ్ ఎట్ పీస్ నౌ, ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్. ఇంటికి వెళ్ళి హాయిగా నైట్ వెళ్ళేసరికి హాయిగా నిద్ర పట్టిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కరెక్ట్. దీనికోసం ఎందుకు పోరాడడం? నేను బాస్ అనే సినిమా నేను 5 పాటలు చేస్తే ఏంటి, 1 పాట చేస్తే ఏంటి, అసలు చేయకపోతే ఏంటి, ఇదంతా అసలు నాకు ఎందుకు అని ఇప్పుడు ఆలోచిస్తానండి నేను. ఇప్పుడున్న మెంటాలిటీతో నన్ను మధ్యలో తీసేస్తున్నా నాకు ఓకే, రైట్, చివరి దాకా పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే, ఐఎమ్ ఎట్ దట్ స్టేజ్ నౌ. సో అది అప్పుడు అలా చేసింది నేను రిగ్రెట్ అవుతానంటే ఎస్, ఐ రిగ్రెట్. దట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అని నేను అలా చేయకుండా ఉండవలసిందని ఇప్పుడు అనుకుంటానండి. కానీ అలా ఉండదుగా, లైఫ్లో ఎప్పుడేం జరగాలో జరుగుతూ ఉంటుంది. నిజం. చేంజ్ అన్న మాట లేకపోతే అసలు డిక్షనరీలో ఎందుకు ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ, చేంజ్ ఇస్ పర్మనెంట్ అంటారు కదా. కరెక్ట్. సో దట్ ఇస్ అమేజింగ్ అండి. తర్వాత ఇంకోటి, నేను ఈ సింగింగ్ కాంపిటీషన్స్ అవి ఏంటివి పాడతా తీగలాగా ఇంకోటి ఉందండి, సరిగమప కాదు, మన మా టీవీలో 5 సీజన్లు 6 సీజన్లు వచ్చింది. అవునవునవును, చంద్రబోస్ గారు. అవును, ఇండియన్ ఐడల్ టైప్ మొన్న దాకా వచ్చిందండి, తీస్తారు ఇప్పుడు. అదే మొత్తానికి ఏదో సింగింగ్ కాంపిటీషన్ టైప్, రైట్. దాంట్లో ఒకనొక టైంలో నన్ను పర్మనెంట్గా జడ్జిగా పెట్టుకున్నారండి. నేను ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది యాక్చువల్లీ. నన్ను వాళ్ళు గెస్ట్గా పిలిచారు ఒకసారి, గెస్ట్ కంపోజర్గా. ఆ రోజు ఒక ఎపిసోడ్ పిలుస్తారు కదా, అలా నన్ను పిలిస్తే వెళ్ళాను నేను. దిస్ వాస్ ఇన్ 2008 ఐ థింక్ సో. వెళ్తే నేను మాట్లాడిన విధానం, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అక్కడున్న మా టీవీ మెంబర్స్, ఆ షో రన్నర్స్కి చాలా బాగా నచ్చి, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మీరు పర్మనెంట్ జడ్జిగా ఉంటారండి అంటే. తప్పకుండా ఐ వాజ్ వెరీ హ్యాపీ. కొన్ని ఎపిసోడ్స్ అయినా అంతా అవుతున్నాయి. ఆ సీజన్ అంతా అయిపోయిందా లేకపోతే నెక్స్ట్ సీజన్కో నా వేగ్లీ రిమెంబర్ అండి, ఎగ్జాక్ట్ మెమరీలో లేదు. బట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ నాకు షూటింగ్ నెక్స్ట్ ఎపిసోడ్స్కి మనం డేట్స్ ఇవ్వాలి కదండి, మనం లేకపోతే ఆగిపోద్దిగా, కమిట్మెంట్ ఉంటుందిగా. ఆ కమిట్మెంట్ వ్యతిరేకంగా నాకు తేజ ఫోన్ చేశాడు సడన్గా. ఏం సినిమా అది, కేక.
దానికి మ్యూజిక్ ఏమో చక్రి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నువ్వు చేస్తావా అని అడిగాడు నన్ను. సో సినిమా కదా ఆరాటం అటెప్కి లాగింది. రైట్. నేను ఇక్కడ నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చింది, నేను వదలకూడదు కదండి. కరెక్ట్. నా కెరీర్లో టోటల్ కెరీర్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అంటే ఐ ఫీల్ సారీ ఫర్ దట్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను వాళ్ళకి సారీ చెప్పలేకపోయినా అప్పుడు, నేను తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, నేను అలా చేయడం చాలా పెద్ద తప్పు. నేను దాన్ని అక్కడ అలా వదిలేసి ఒక సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అది కూడా రీరికార్డింగ్, ఇది నా లైఫ్ అని అనుకుని నేను అక్కడ జంప్ చేసేయడం అన్నది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. తర్వాత నాకు మిగతా సీజన్స్లో నన్ను పిలవలేదండి. దే వర్ డీప్లీ హర్ట్, బండబూతులు తిట్టుకుని ఉంటారు నన్ను. అసలు ఆ మిస్టేక్స్ నేను ఇప్పుడైతే చేయనండి. అది ఎందుకు చేశాను అన్న తర్వాత చాలా చాలా సిగ్గుపడ్డాను నేను. లేదు, యాక్చువల్లీ అప్పుడు ఒక సినిమా వచ్చింది, ప్రూవ్ చేసుకుందాం, మంచి హిట్ సాధిద్దాం అని ఒకటి ఉంటుంది. కానీ తప్పు ఇది. నేను ఆల్రెడీ మాట ఇచ్చారు, కమిట్మెంట్ కదండి ఇది. ఈ కమిట్మెంట్ నేను పూర్తిగా నేను నిర్వర్తించాలి కదండి, నా బాధ్యత అది. సో ఐ వాస్ వెరీ సెల్ఫిష్. నేను అలా ఉండవలసిందని చాలాసార్లు బాధపడ్డానండి నేను. మా టీవీ వాళ్ళకి ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నేను ఆ ప్రోగ్రామ్ కానీ నా వల్ల వాళ్ళు ఎంతో కొంత సఫర్ అయి ఉంటారు కదా ఆ మూమెంట్లో. మిమ్మల్ని నమ్మి ఆల్రెడీ అంతా ఓకే చేసేసుకున్నారు, మేబీ అగ్రిమెంట్ కూడా అయ్యి ఉంటుంది. అలా చేయకూడదు. ఒకటండి, ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టు, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకుంటే భగవంతుడి కన్నా గొప్పవాళ్ళు. సో ఆ రియలైజేషన్ మనలో ఉండి, ఆ హంబుల్నెస్ మనిషిలో ఉంటే చాలు. డెఫినెట్గా అండి. నేను అలా చేసిన తప్పులు నేను అసలు ఐ డోంట్ ఫీల్ షేమ్ టు యాక్సెప్ట్ దట్ ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్. సారీ చెప్పుకునే వాళ్ళకి చెప్పేశారు, థ్యాంక్స్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పుకోవాల్సి అని అనుకుంటే ఎవరికి చెప్పుకుంటారు అంటే ఏం చెప్తారు? థ్యాంక్స్ అని చెప్పుకోవాలంటే ముఖ్యంగా మోర్ దెన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, బయట జనాలకి, కామన్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇన్నాళ్ళు నా జర్నీలో నేను మోటివేట్ అయ్యింది, రేపొద్దున నేను చాలా బాగా నిలబడతాను మ్యూజిక్ డైరెక్టర్గా అని నా మీద నన్ను నమ్మకం కలిగించింది మీరు నా పాటలను విపరీతంగా ప్రేమించారు. అమృతం టైటిల్ సాంగ్ కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పాటని మీరు చాలా ఇష్టపడ్డారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మై సినిమా ఇస్ ఏ హిట్ ఆర్ డిజాస్టర్, దాంతో సంబంధం లేకుండా నాకంటూ ఒక పేరు వచ్చిందంటే అది మీ వల్ల. అండ్ రేపొద్దున నా యూట్యూబ్ ద్వారా నేను ఇంకా మంచి పాటలు ఇవ్వాలని, మీకోసం నేను ఇవ్వాలని తాపత్రయపడుతున్నాను. అండ్ హోప్ యూ లవ్ దమ్ అండ్ ఈక్వల్లీ నన్ను ఇంకా బతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో ఎంత మాట! మీరు ఇచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చాలా మెలోడియస్ సాంగ్స్, చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటుంది మీ మ్యూజిక్, దెర్ ఈజ్ నో డౌట్. అంటే ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు ఏదైతే మీరు ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారో, కమింగ్ ఫ్యూచర్లో ఎలాంటి సాంగ్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే అన్ని జానర్స్ ఉంటాయండి. అంటే నా డౌట్, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ఇది ఒక కైండ్ ఆఫ్ సాంగ్. మాస్ సాంగ్స్ ఉంటాయండి, బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటాయి, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన హైరబ్బా స్మిత్ గారు విత్ యాక్షన్, ఐ మీన్ ఓన్లీ సాంగ్ ఒకటే కాదు, వీడియో కూడా విత్ వీడియోస్ చేస్తారు. దట్స్ వాట్ అది అంటున్నాను. వీడియో లేకుండా కొన్ని ఏమన్నా స్పాటిఫైలో రిలీజ్ చేసామో కానీ 90% విత్ వీడియోస్ ఉంటాయండి. సో మ్యూజికల్ ఆల్బమ్స్, వీడియో విత్ మ్యూజికల్ వీడియోస్. ఓకే, అదే ఇది కూడా నేను రిలీజ్ చేసేది కూడా దేర్ ఇస్ ఎ వీడియో ఫర్ దట్. అవును. ఇప్పుడు జూలై 4th రిలీజ్ చేసేది, అండ్ దానికి స్పెషల్గా ఇంకో వీడియో కూడా నేను చేయబోతున్నానండి. అది నేను త్వరలో మళ్ళీ చెప్తాను. నేను అంటే ఇప్పుడు హోల్ అండ్ సోల్ మీరు ఒక్కరైనా, లేకపోతే మీతో పాటు ఇంకెవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? దేంట్లో అంటే జాయిన్ అవడం? ఇప్పుడు కాన్సెప్ట్ మీదేనా? కాన్సెప్ట్ మీదే, మ్యూజిక్ మీదే, ఇలా కాకుండా కొలాబరేట్ అవుతానండి. దట్స్ వాట్. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ అన్ ఆల్బమ్ విత్ మీ, ఐదర్ మ్యూజికల్ గా కానీ వీడియో పరంగా కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దే కెన్ కాంటాక్ట్ మీ. దట్స్ వాట్. దే కెన్ అప్రోచ్ మీ వాట్ ఎవర్ వే, విచ్ ఎవర్ వే, ఇన్స్టాలో కానీ ఎక్కడైనా. అండ్ అది నాకు నచ్చితే కనుక నేను తప్పకుండా, అది ఇద్దరికి కంఫర్టబుల్ అని అనిపిస్తే కనుక, ఫీజిబిలిటీ ఉంటే కనుక ఐ వర్క్ విత్ దమ్ అండి. డెఫినెట్గా మీ ఇన్స్టా ఐడి ఒకటి లేదా ఫేస్బుక్ ఐడి నాకు ఇస్తే నేను డిస్ప్లేలో వేస్తాను. ఎవరైనా మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈజీ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, సచ్ ఎ గ్రేట్ మీటింగ్ టుడే, రియల్లీ. Thanks Andy, thank you equally. I'm very happy that I came here and collaborated with you. Thank you sir. I think previous interview ఏది అడిగినవి నాకు చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా హాయిగా ఉంది. చాలా కష్టం ఎన్నో ఇంటర్వ్యూలు చూసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒకటి అడిగి మాట్లాడించడం అన్నది ఇట్స్ వెరీ టఫ్ జాబ్ ఫర్ యూ యాక్చువల్లీ, బట్ యూ డిడ్ ఇట్ విత్ వెరీ ఈజ్ and with so much comfort. Thank you sir, thank you so much, really, thank you. Hi, this is Kalyani Malik. Please do subscribe to Signature Studio.